దేవుని వాక్యం కొరకై 20వ కీర్తన మనం చదువుకున్నాం. కీర్తనల గ్రంథం 20వ కీర్తనలో మనం చదువుకున్న వాక్యంలో ఇది ప్రార్థనా కీర్తనగా, ప్రార్థన అనుభవంగా ఈ వచనాలు రాయబడ్డాయి. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును గాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయును గాక, సియోన్లో నుండి నిన్ను ఆదుకొనును గాక. ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకొనును గాక, నీ దహన బలులను అంగీకరించును గాక. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును. ఈ కీర్తన మనం చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది, ఇది ప్రార్థన అనుభవాన్ని మనకు చూపిస్తుంది. 5వ వచనంలో 3వ లైన్లో రాయబడినట్లుగా, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలము చేయాలి, లేకపోతే సఫలపరచును గాక అనే మాట మనం చూస్తుంది. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. ఈ ప్రార్థన 3వ వచనంలో మనం చదివినట్లుగా పాత నిబంధనలో చేసిన ప్రార్థన అని మనకు అర్థమవుతుంది. కారణం అక్కడ నీ నైవేద్యములు, నీ దహన బలులు అనే మాట అక్కడ వ్రాయబడింది. నీ నైవేద్యములు, నీ దహన బలులు. కానీ ఈరోజు క్రొత్త నిబంధనలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మనం ప్రార్థన చేస్తాం. ఎందుకంటే మన నైవేద్యము, మన దహన బలి, మన పాప పరిహారార్థ బలి, మన అపరాధ పరిహారార్థ బలి, మన సమాధాన బలి, మన కృతజ్ఞత అర్పణ అన్ని ప్రభు అయిన యేసుక్రీస్తే. ప్రభు అయిన యేసుక్రీస్తే మన పక్షంగా చనిపోయి తిరిగి లేచి పరలోకంలో కనిపిస్తున్నాడు. ఆయనే మన నైవేద్యం. అందుచేత ఇక్కడ అంగీకరించును గాక అనే మాట ఉంది, కానీ మనం అంగీకరించబడ్డాము అనేది మన నిబంధన, క్రొత్త నిబంధన. చాలా మంది వీడియోలు ఆన్ చేయలేదు. ఆన్ చేయండి, వీడియోస్ ఆన్ చేసుకోండి. క్రొత్త నిబంధన ప్రార్థన ఎలాంటిదంటే, మనము ప్రార్థన సమాధానం కూడా పొందాం అని నమ్మి చేయాల్సిన ప్రార్థన. కారణం ఏంటంటే, మనం ఏది అడిగినా ఆయన ముందే చెప్పాడు. ఏమనంటే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, మొదట నా నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడినాయి. పాత నిబంధనలో మొదట ఆయన నీతిని వెతుకులేదు. ఎందుకంటే పాత నిబంధన నీతి అది యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైన నీతి కాదు. అందుచేత ఇక్కడ నీ నైవేద్యంలో నీ దహన ఆయన అంగీకరించును గాక అన్నాడు. కానీ మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 33లో చెప్పినట్లుగా, మీరు ఆయన నీతిని మొదట వెతకడు, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడు. మనం అంగీకరించబడ్డాం యేసుక్రీస్తు ద్వారా. యేసు ప్రభు అనే అర్పణ ద్వారా ఎఫెసీ 5:2లో చెప్పాడు కదా, మనము పరిమళ వాసన ఉండాలని ఆయన మన కొరకు తను తానే బలిగాను అర్పణగాను మన కొరకు అప్పగించుకున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు అర్పించబడ్డాడు కనుక మనం అంగీకరించబడ్డాం. ఇందులో ఏమాత్రం మనకి అనిశ్చయత అవసరం లేదు. యేసుక్రీస్తు ద్వారా మనం అంగీకరించబడ్డాం కాబట్టి, అంగీకరించబడ్డాం అని మొదట నమ్మితే అవన్నీ అనుగ్రహించబడతాయి అన్నాడు. ఎందుకంటే అవన్నీ అని మనం వేటినైతే అంటున్నామో అవన్నీ మనకు ఇప్పుడు ఈ నీతిని బట్టి స్వాస్థ్యమయ్యాయి. ఎందుకంటే ఇవన్నీ రోమీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో చెప్పినట్లుగా,
విశ్వాసం మూలమైన నీతికి చేయబడిన వాగ్దానాలు. వచనం 13 చదవచ్చు మీరు. విశ్వాసం వల్లైన నీతికి చేయబడిన వాగ్దానాలు. అందుకనే మీరు చూడండి, ఈరోజు మనకు ఏది కావాలో అది మనం అడుగుతున్నాం కదా. అసలు మనం అడగటం కాదు, మనం ఏది అడగాలో అది మనకు ఆయనే చెప్తున్నాడు. మనకి ఏది కావాలో మనం అడగటం కాదు, మనం ఏది అడగాలో అది ఆయనే చెప్తున్నాడు. కొన్నిసార్లు తల్లులు పిల్లల్ని ప్రేరేపించి వాళ్ళ నాన్నల్ని అడిగిస్తారనమాట. రెబకా లాంటి వాళ్ళు ఏం చేస్తారు, యాకోబు లాంటి వాళ్ళని పిలిచి, ఒరే మీ నాన్న ఇది అడగొచ్చు కదరా, నువ్వు ఎందుకు అడగట్లేదు అంటారు. అంటే పిల్లలకి అది అడగాలని తెలియదు. ఈ రోజు మనం కూడా రోమాపత్రిక 8:26 చదివితే, శరీర బలహీనతను బట్టి కొన్ని అడగటం మనకు తెలియదు, కొన్ని అడగం మనం. కానీ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనం చేస్తున్నాడంటే, ఈరోజు మనం ఏది అడగాలో కూడా ఆయనే మన చేత అడిగిస్తున్నాడు. ఎందుకు అంటే, వాటన్నిటికీ నువ్వు వారసుడురా అని చెప్తున్నాడు. వాటన్నిటికీ నువ్వు వారసుడివి అని చెప్తున్నాడు. ఈరోజు మనం దేనినైతే అడుగుతున్నామో, దేనికైతే వారసులమో, దాని కొరకు 14 రోమాపత్రిక 4లో చెప్పినట్లుగా ధర్మశాస్త్ర సంబంధులు వాటిని పట్టుకోవాలని చాలా ప్రయత్నం చేస్తున్నారు. అంటే మనకు వాగ్దానం చేసింది, మనకు స్వాస్థ్యంగా ఇచ్చింది, మనం అడగాల్సింది, మనం ప్రార్థించాల్సింది, వీటన్నిటినీ వాస్తవంగా ఈ లోక సంబంధులు వెతుకుతున్నారు. కానీ అవి మనకి ఇవ్వట్టాయి. మనల్ని ఆయన చేయమన్న పనులు ఏంటంటే, యేసు ప్రభు నామంలో వాటిని అడగమని చెప్తున్నాడు. యేసు ప్రభు నామంలో ప్రార్థన చేయటం అంటే ఏంటంటే, యాక్టివేటింగ్ అవర్ కవనెంట్ రిలేషన్ అన్నమాట. హెబ్రీ పత్రిక 13:20లో చెప్పినట్లుగా, తండ్రికి మనకు, ప్రభు అయిన యేసుక్రీస్తుకు మనకు మధ్యలో ఉన్న నిబంధనను మనం ఆయనకు జ్ఞాపకం చేయటమే ప్రార్థన చేయటం అంటే. ఏమని జ్ఞాపకం చేస్తున్నాం? ఇదిగో ప్రభా, నేను యేసుక్రీస్తుని బట్టి నీ ఎదుటి నీతిమంతుడు కదా. మరి నీతిమంతుడు సమస్తానికి వారసుడు కదా. నేను నీ కుమారుడని కదా, యేసుక్రీస్తు ద్వారా నేను సమస్తానికి వారసుడు కదా అని మనం వీఆర్ యాక్టివేటింగ్ ద కవనెంట్ బిట్వీన్ గాడ్ అండ్ అస్ అన్నమాట. ఇక్కడ హెబ్రీ 13:20లో చెప్పాడు, నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి అని చెప్తే అక్కడ చెప్పాడు కదా, ప్రతి మంచి విషయములో అనే మాట. అంటే ప్రతి విషయం కూడా మనము ఆ నిబంధనను ఆయనకు జ్ఞాపకం చేయటం ద్వారా పొందుకోవాలి. అందుచేత ప్రార్థన అనే దగ్గర చాలా ముఖ్యమైన అంశం ఏంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు చేసిన కార్యమే. ఆ కార్యాన్ని బట్టి మనం అడిగే ప్రతిదీ మనం ఆల్రెడీ పొంది ఉన్నామని నమ్మాలి. మన ప్రార్థనలన్నీ ఆయన సఫలపరచును గాక అన్నాడు ఇక్కడ. మన ప్రార్థనలన్నీ ఆయన విన్నాడు. కాబట్టి నేను ఎవరెవరైతే ప్రార్థన చేశారో మన ప్రార్థనలన్నిటికీ జవాబులు వచ్చినాయి. మనం జవాబులు కలిగి ఉన్నాం. అది మనకు ఆదరణీయ ఉదయకాలం ప్రభు మనకు పంపించిన సందేశం. సో అందుచేత 7వ వచనంలో ఏమన్నాడంటే, కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదును, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడతాం. ఎందుకంటే ఆ నామాన్ని మనం ప్రార్థన చేశాం కాబట్టి. అందుకనే పేతురు అన్నాడు, వెండి బంగారములు మా యొద్ద లేవు గాని మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాము. 6వ వచనం, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుము. యేసుక్రీస్తు నామాన్ని బట్టి మనం అతిశయపడుతున్నాం. సతీష్ అన్న ఉన్నారో లేదో, వచ్చారా? అన్న వచ్చారా? సతీష్ అన్న ఈ రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ దగ్గరకు వచ్చినప్పుడు మొన్న సండే ఈవినింగ్ కార్ ఎక్కగానే అక్షయ అని అడిగాను అనమాట. అక్షయ, నీకు రిజల్ట్స్ వచ్చినాయా అని అడిగితే డల్గా ఉందా అనమాట. ఎందుకురా డల్గా ఉన్నా అంటే,
తక్కువ వచ్చినాయి అన్నయ్య అంటుంది. ఎంత తక్కువ వచ్చినా, ఇదిగో చూడు ఇన్ని కార్లు ఉన్నాయి, ఇంతమంది ప్రజలు ఉన్నారు ఈ ఎయిర్పోర్ట్ లో, వీళ్ళందరికంటే మనమే టాపరా యేసు ప్రభు రక్తాన్ని బట్టి అని చెప్పగానే వెంటనే నవ్వుతుంది. కారణం, ఆ కుమార్తెకి నేను చెప్పకముందే నేను ఫ్లైట్ దిగి నడుచుకుంటూ వస్తున్నప్పుడు నా హృదయంలో ప్రభు ఏం మాట్లాడుతున్నాడంటే, ఇన్ని కార్లు ఉన్నాయి కదా, ఉంటే మనం చూస్తాం రకరకాల కార్లు, ఇన్ని కార్లు ఉన్నాయి, ఇంత ఆస్తిపరులు ఉన్నారు, ఇంత కుబేర్లు ఉన్నారు, కానీ వీళ్ళందరూ అతిశయించేది వాటిని బట్టి. కానీ మనం అతిశయించేది ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తాన్ని బట్టి. ఎందుకంటే ఒకవేళ నిజంగా ఈ లోకంలో పొలాలు బట్టి, ఇల్లులు బట్టి, కార్లు బట్టి, మనుషుడు కలిగి ఉన్న వాటిని బట్టే మనిషి ఐడెంటిఫికేషన్ అయితే యేసు ప్రభు వాటిని తీసుకొని పరలోకంలోకి వెళ్ళాలి. ఉం? సౌజన్య ప్రేమానిధి గారిని బట్టి ప్రభుకు స్తోత్రం. అది నేను మర్చిపోయాను చెప్పటం. వాళ్ళ కుమారుని దేవుడు హెచ్చించాడు, గిన్నీస్ వరల్డ్ రికార్డ్ లో పెట్టాడు అనమాట. ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగుగా. ప్రభువు మన మార్కులు తక్కువ వచ్చినందుకు, లేదా గిన్నీస్ రికార్డులో ఎక్కినందుకు, వీటన్నిటిని బట్టి మనం ప్రభుని స్తుతించాలి. అన్నిటిని బట్టి స్తుతించాలి. ఎందుకంటే అన్నిటికంటే ముఖ్యమైన సంగతి ఏంటంటే మనం అందరం టాప్ లిస్ట్ లో ఉన్నాం యేసు ప్రభు రక్తాన్ని బట్టే. ఎందుకంటే వీటిని తీసుకొని యేసు ప్రభు పరలోకంలోకి వెళ్ళలేదు. ఉం? మన కారు తీసుకొని వెళ్ళి పరలోకంలో మన పక్షంగా కనపడుతున్నాడా? తన స్వరక్తం తీసుకొని వెళ్ళాడు. ఎబ్రీ పత్రిక 9:12. అంటే నువ్వెన్ని కలిగి ఉన్నా, నీకేమి లేకున్నా, నీ ఐడెంటిఫికేషన్ యేసు ప్రభు రక్తాన్ని బట్టే దేవుని ఎదుట. కాబట్టి యేసు ప్రభు రక్తాన్ని బట్టి మనం దేవుని కనబడుతున్నాం అనేది మనకి ఎంత ధైర్యాన్ని ఇస్తుంది. బస్ స్టాండ్ లో సువార్త చెప్తారు, మరి ఎయిర్పోర్ట్ లో సువార్త చెప్పొద్దా? బస్ స్టాండ్ లో అంటే కొంచెం సామాన్యులు ఉంటారండి చెప్తాము. ఎయిర్పోర్ట్ లో కుబేర్లు ఉంటారండి, వాళ్ళకు అంటే మనం చాలా ఆ తక్కువ అనేది నీలో లోపం. సువార్త మనం ఎక్కడున్నా సువార్తగా ధైర్యంగా పిరికోళ్ళలా కాకుండా మనం చాలా ధైర్యంగా మనం నిలిచి సువార్త చెప్పొచ్చు. మనం ఆ ఆత్మ కలిగి అక్కడ ఉండొచ్చు. ప్రభు ప్రేరేపిస్తే ఎవరితో మాట్లాడమంటే వారితో మనం ఆ రథము దగ్గరికి పోయి కలుసుకోమనే ఒక ఆలోచన ప్రభు ఇస్తే ఖచ్చితంగా వాళ్ళతో మనం మాట్లాడొచ్చు ధైర్యంగా. ఫస్ట్ ఏంటంటే వీళ్ళందరూ మనం చూస్తున్న ఈ ప్రపంచంలో కుబేర్లు అని, ధనవంతులు గాని, వీరందరిని చూస్తున్నప్పుడు మనం అధైర్యపడకూడదు. వారిలాగా నన్ను చేయి ప్రభు అని అన్న అసలు ప్రార్థన చేయకూడదు. ఎందుకంటే ఫస్ట్ మనం ఏ ప్రార్థన చేయాలో మనకు ఎలా తెలుస్తుంది అంటే, ఫలానా వస్తువు వచ్చాక నేను లెవెల్కి వెళ్తాను అనేటప్పుడు ఆ ప్రార్థన చేయకూడదు. ఫలానాది జరిగితే నేను ఒక లెవెల్కి వెళ్ళిపోతాను, అప్పుడు నన్ను కొంచెం నేను ధైర్యంగా ఉంటాను అనే ప్రార్థన చేయకూడదు. మనకు ధైర్యం పరిశుద్ధాత్ముడే. మనకు ధైర్యం యేసుప్రభు రక్తమే. ఎందుకంటే తిమోతి 2 పత్రిక 1:7 చెప్పినట్లుగా దేవుడు మనకు పిరికితనం గల ఆత్మ ఇవ్వలేదన్నాడు కదా. కాబట్టి ఆత్మను బట్టే ధైర్యం, కానీ ఒక ఉద్యోగం వచ్చిన తర్వాత కొంచెం నేను ధైర్యంగా బ్రతకొచ్చు అని అనుకోకండి. ధైర్యంగా ఉండండి, ఉద్యోగం కొట్టండి. ఒకటి జరిగిన తర్వాత నేను లెవెల్కి వెళ్ళిపోతాను అనుకోకండి. మీరు లెవెల్లో ఉన్నారు, అది కొట్టేయండి అంతే. అంతేగాని డైవర్ట్ అయిపోద్దు. ఈ లోకంలో మనం ఉన్నప్పుడు మన చుట్టూ భయాలు ఆవరిస్తాయి. అందుకనే ఖచ్చితంగా సహవాసానికి రావాలి. రోమీలకు రాసిన పత్రిక 5:17 చెప్పినట్లుగా, హోప్ నెంబర్ 17 ఎవరు? జకరియా గారేనా? రోమా 5:17 ఏమని చూడండి. కృపా బాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారే యేసు క్రీస్తు అని ఒకని ద్వారానే ఎలుదు. కాబట్టి ఆయన రక్తం, ఆయన ఆత్మ, ఆయన 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 ఆయనే, ఆయన ద్వారా మనం వెళ్తాం అంతే. కాబట్టి ఆయన జీవించుచున్నాడు, మనం జీవిస్తాం, ఆయన ద్వారా ఏలతాం అనేది మనకు రావాలంటే మనం ఖచ్చితంగా ఆ సహవాసాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. ఇంత కాంపిటీషన్ ఉంది, నాకు భయం వేస్తుంది అని మనం అనక్కర్లేదు. మన ప్రార్థనలన్నీ ఆయన సఫలపరుస్తాడు.
మన ప్రార్థనలన్నిటికీ సమాధానం మనం పొందుకున్నాం. కారణం ఏంటంటే మన ప్రార్థనల సమాధానం మన స్వాస్థ్యమే. మన ప్రార్థనల సమాధానం మన స్వాస్థ్యమే. బోయాజు పాదముల యొద్ద నీవు పండుకొనుమని నయోమి రూతుకు చెప్పింది. ఆ నయోమి చెప్పిన మాట ఏంటంటే, ఆ బోయాజు ఎక్కడ పడుకున్నాడు? ధాన్యపు కుప్ప యొద్ద. ధాన్యపు కుప్ప యొద్ద పండుకొనిన బోయాజు కాళ్ళ యొద్ద పండుకొనిన రూతు. మన ప్రార్థనల సమాధానాలనే కుప్ప దగ్గర పండుకొనిన క్రీస్తు పాదాల యొద్దకు వచ్చి అడుగుతున్నాం మనం. కాబట్టి మనం సమాధానాలే స్వాస్థ్యంగా కలిగి ఉన్నాం. ఇర్మియా గ్రంథంలో మనం ధ్యానం చేస్తాం కదా. ఇర్మియా ఎవరు అని అంటే, ఇర్మియా చెరలోని వారి మధ్యలో కాపురం ఉన్నవాడు. ఇర్మియా చెరలోని వారి మధ్యలో కాపురం ఉన్నప్పటికీ కూడా అతడు ఎవరంటే, అతడు అనాతోతు వాడు అనే మాట మొదటి వచనంలో చూస్తున్నాం. ఇర్మియా 1:1. ఇర్మియా 1:1 ప్రకారం అనాతోతు అంటే అర్థం ఏంటంటే ఆన్సర్స్ టు ప్రేయర్స్, ప్రార్థన సమాధానాలు. కాబట్టి మనం ఎవరమంటే ప్రార్థన సమాధానాలకు చెందినవారు. మనం ఏది అడిగినా ప్రభు మనకి ఇస్తాడు. ఎలా ఇస్తాడంటే, అడిగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా ఆయన చేస్తాడు. అడగాలి. మేము నిన్న ప్రార్థన చేసినప్పుడు మీరు వినుంటారు చాలా మంది లైవ్ లో. ప్రార్థన చేస్తున్న వారందరూ ద్వారా చాలా మేము ఆనందించామన్నమాట. రాత్రి పడుకుంటూ నేను నా భార్య అనుకున్నాం అనమాట, అసలే వండర్ఫుల్ ప్రజెన్స్ ఆఫ్ గాడ్ ఎక్స్పీరియన్స్ చేసాం ఈరోజు అని. ఆకలి మర్చిపోయినంతగా ప్రార్థన జరిగింది. నేను ప్రార్థన చేసి ముగింపు ప్రార్థన కరెక్ట్ గా టైం నేను చూసినప్పటికి కరెక్ట్ గా టైం 5 అయింది అనమాట. అంటే ప్రభు నియమించాడు అట్లా. ప్రభువే ఇది జరిగించాడు. ప్రార్థన అనేది విశ్వాసంతో చేసే వారి మధ్యలో ఉంటే వారి యొక్క విశ్వాస సంబంధమైన మాటలు మనకి ఎంత ఎక్కువగా దేవుని సన్నిధిని మనం ఎక్స్పీరియన్స్ చేయడానికి ఉంటుంది. అదే యేసుక్రీస్తు ద్వారా మనం అంగీకరించబడ్డామో లేదో అనే అనిశ్చయతతో కూడిన ప్రార్థన చేసే ప్రార్థన మనం వినలేం. ఆ ప్రార్థనలు మనం వినలేం. కానీ ప్రార్థించే ప్రియులందరూ కూడా యేసుక్రీస్తు రక్తం వల్ల మనం దేవుని దృష్టికి అంగీకరించబడ్డాం. మన దహన బలి, మన నైవేద్యం, మన అర్పణ అన్ని ఆయనే అని మనం ఆయన దృష్టికి మనం చాలా ఇంపుగా ఉన్నాము, ఇష్టంగా ఉన్నాము, అంగీకరించబడుతున్నాం అనే కాన్షియస్నెస్ తో ప్రేయర్ చేసే వాళ్ళ ప్రేయర్స్ ఆయన ఎంత విని గంతులేస్తాడో మనం కూడా విని అంతే గంతులేస్తాం. నేను ప్రార్థన చేశాక హనోక్ గారు ప్రార్థన చేశారు. హనోక్ గారు ప్రార్థన చేసినప్పుడు ఒక నార్మల్ గా ఉందని ప్రార్థన. కానీ ఇశ్రాయేల్ గారు ప్రార్థన చేసినప్పుడు ఆ పరిశుద్ధాత్ముడు మీదికి రావటం అనేది చూసాం. నేను అనుకున్నాను ప్రార్థనలో ఇంకోసారి ఆ అలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చేస్తుంటుంటే ఆత్మ చాలా బలంగా మీదకి వస్తున్నాడు అనుకున్నాను నేను. తర్వాత మళ్ళీ హనోక్ గారు మళ్ళీ ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన మళ్ళీ చాలా పవర్ఫుల్ గా ఉంది. అంటే ప్రభు చిత్తం అది. అంటే నువ్వు ఫస్ట్ చేసినప్పుడు నార్మల్ గా చేసి ఇప్పుడు మళ్ళీ చేయమని మైక్ ఇచ్చినట్టు అనిపించింది నాకు ప్రభు. ఆయనంతటా ఆయనే తీసుకొని రెండోసారి చేశారు. అంటే మీరు చూడండి, ప్రభు మనల్ని ఎంత ప్రేమిస్తాడంటే, ఇవి మీరు అడగండి, మీకు మీటింగ్స్ కి అవసరం మీరు అడగండి అని చెప్పి మనల్ని కూర్చోబెట్టినట్టు అనిపించింది. సో నాకేమనిపించిందంటే ఇంకొక ప్రేయర్ మీటింగ్ ఉంటే బాగుంటుంది అనిపించింది. ఇంకోసారి ప్రార్థన చేద్దాం. ఎందుకంటే దేవుడు నిన్న మన ద్వారా జరిగించిన ఆ ప్రార్థనలో ఆయన మాట్లాడిన ఈ మాటలను బట్టి ప్రభు చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అనిపిస్తుంది. ప్రభు చాలా కోరుకుంటున్నాడు ఈ మీటింగ్స్ లో ఏదో చేయబోతున్నాడు ఆయన. సో మన ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు కాబట్టి సో ఇంకోసారి మనం కూడుకొని ప్రార్థన చేయాలని అనిపించింది. మళ్ళీ రాత్రి వాక్యం విన్నాక నాకు ఏమనిపించిందంటే, ఈ అగ్నిలో నీళ్లు పోయటం, నీళ్లు మీద అగ్ని రావటం అనేది సో ఎవరో మన సహోదరులను కొంతమంది డైల్యూట్ చేశారని నాకు అనిపించింది. అంటే
ప్రార్థన చేద్దాం రండి అని అన్నప్పుడు అవసరం లేదులే, ఎవరో ఎక్కడోళ్ళు అక్కడే చేసేయమన్నారు అని ఎవరో ఈ ఈ వేడిలో కొంత చల్లదనాన్ని ఎవరో కలిపారే అనిపించింది అనమాట. అంటే రాత్రి ఆ వాక్యం విన్నాక అనిపించింది. అందుకని కొందరు అంత సీరియస్ గా తీసుకొని వచ్చినట్టు అనిపించలేదు. కానీ వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా సీరియస్ గా ప్రార్థన చేశారు. ఇంకొక ప్రార్థన ఉంటది, అది ఎప్పుడున్నా కూడా అందరు రండి, వీలైతే ఆదిలాబాద్ వాళ్ళు కూడా రండి. ఎందుకంటే వస్తే నెక్స్ట్ డే మనం ఒకసారి పాటలు కూడా ప్రాక్టీస్ చేయడానికి ఉంటది, ఒక రోజు 1 డే. సో అది ఈ వారమైనా కూడా రండి, ఓకేనా? అంటే మనం ప్రార్థన చేయాలి. ఒక రాత్రి అంతా మనం కూర్చొని మరికొన్ని ప్రభువు ఏం చెప్తాడో వాటిని మనం అడిగితే ఇంకా మనం ఆసక్తి ఎదురు చూడొచ్చు. ఎందుకంటే మన ప్రార్థనలన్నీ ఆల్రెడీ విన్నాడు, వాటన్నిటికీ ఆయన ఆల్రెడీ సమాధానాలు ఇచ్చాడు. కాబట్టి మనం గొప్ప విషయాలు చూస్తాం. అయితే మనం ఇంకా ఎక్కువ అడగటం చాలా అవసరం అన్నమాట. ఎందుకంటే 20వ కీర్తనలో రాసినట్లుగా 8వ వచనంలో వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిల్చున్నామని చెప్పినట్లుగా చక్కగా నిలబడలేని పరిస్థితులు ఏదైతే మరి క్రియేట్ అవుతున్నాయో వాటిని మనం ఎదిరించడానికి ప్రార్థన చేయాలన్నమాట. కృంగిపోయే ఉంటాయి, చాలా మనల్ని కృంగదీస్తాయి, కానీ మనం కృంగిపోకుండా మనము కేవలం యేసుక్రీస్తు నామాన్ని బట్టి మన అన్ని విషయాల్లో నిలబడాలి. ఎందుకంటే ప్రభు చెప్పిన మాట ఏంటంటే ఆపద్దినమందు నిలబడటానికి మీకు శక్తి ఉండాలన్నాడు. ఈ కీర్తన మొదటి వచనం అదే, ఆపత్ కాలమందు. సో ఎఫెసీ 6:13 ప్రకారం ఆపద్దినమందు నిలబడాలి. ఎఫెసీ 6:13. మీకు తెలుసా, ఇప్పుడు వరకు 7 కాన్ఫరెన్స్ జరిగాయి కదా, కానీ ఇప్పుడు దాకా ఉన్న ఏ కాన్ఫరెన్స్ హాల్ ఇప్పుడు మనం ఉండిపోయే కాన్ఫరెన్స్ హాల్లో ఉండదు. ఎందుకంటే ఈ కాన్ఫరెన్స్ హాల్ కి ముందు ప్రభు మనకి ఇచ్చిన వాక్య దర్శనం ఏంటంటే ఆరాధన ఆరాధన అనే అనుభవం. ఇంతకీ అందులో ప్రతి ఆదివారం ఆరాధన చేసేది ఎవరంటే హిల్ సాంగ్ కాన్ఫరెన్స్ కి చెందిన వాళ్ళు అనమాట. అంటే ఇది ఇంటర్నేషనల్ మినిస్ట్రీ. మొట్టమొదట నేను సత్యాన్ని గ్రహించినప్పుడు జోసెఫ్ ప్రిన్స్ గారు 2016వ సంవత్సరంలో నేను వాక్యం విన్నప్పుడు ఆయన హిల్ సాంగ్ కాన్ఫరెన్స్ లోనే గెస్ట్ స్పీకర్ గా వాక్యం చెప్తున్నాడు అనమాట. సింగపూర్ లో ఉన్న వాళ్ళ చర్చిలో చెప్పట్లేదు ఆయన, హిల్ సాంగ్ కాన్ఫరెన్స్ లో ఆయన యోహాను 1:17 చెప్తున్నాడు. సో అందుకనే నేను హైత్ నగర్ ఈ కాన్ఫరెన్స్ హాల్కి వెళ్ళినప్పుడు, ఆ క్యాంపస్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ నేను విన్న పదం ఏంటంటే ఇక్కడ హిల్ సాంగ్ కాన్ఫరెన్స్ వాళ్ళు వర్షిప్ జరుగుతుంది ఎవ్రీ సండే అని. అంటే వాళ్ళు దాన్ని ఎట్లా డెకరేట్ చేసుకున్నారంటే అదంతా ఒక వర్షిప్ కి రిలేటెడ్ గా వాళ్ళు పాటలు పాడుతూ వాళ్ళు నాట్యం చేయడానికి తగ్గట్టుగా వాళ్ళు ఆ హాల్ ని డెకరేట్ చేశారు. అంటే దాన్ని అట్లా సిద్ధపరిచారు. అదే హాల్లో ఇప్పుడు మన మీటింగ్ జరగబోతుంది. సో చాలా హై క్వాలిటీ సౌండ్ తో. ఎందుకంటే సతీష్ అన్న వాళ్ళ ఇంటి క్రిందే ఒక ఆయన ఈ సినిమాకు సంబంధించినవి అలాగే ప్రభుకు సంబంధించిన వాటన్నిటికీ ఆపరేటర్ ఉన్నాడు అనమాట. మేము వాస్తవంగా చిక్కాల నుంచి తీసుకెళ్దాం అనుకున్నాం కానీ అయితే ఆ సౌండ్ అక్కడ అవైలబుల్ గా ఉందని చెప్పి మళ్ళీ అనుకోవటం ద్వారా హై క్వాలిటీ సౌండ్ అన్నమాట. అంటే మనకు అన్ని ప్రభు ముందుగానే సిద్ధపరిచాడు. విశాలమైన క్యాంపస్, మనము 3 పూటల వాక్యం ఫుల్ గా వినేసినా కూడా ఎక్కడ అలసట రాని ఒక వాతావరణం ప్రభు మనకి ఇచ్చాడు. ఇవన్నీ మనము యేసు ప్రభు నామాన్ని బట్టి పొందుతున్నావు తప్ప మరి ఏది కాదు. అందుకని ఏమన్నాడంటే కొందరైతే రథములను బట్టి గుర్రములను బట్టి అతిశయపడుతున్నారు, మనమైతే యెహోవా నామమును బట్టి అతిశయపడుతుంది. ఎందుకంటే ఇవి మీకు కావాలని ప్రభువుకు తెలుసు అన్నాడు, మీ తండ్రికి తెలుసు అన్నాడు. ఇవి మీకు కావాలని పరలోకపు తండ్రికి తెలుసు అన్నాడు. మీ హృదయమే కృతజ్ఞతతో నిండిపోద్ది వచ్చి చూస్తే వాడికి. ఎందుకంటే ఇవన్నీ దేవుడే వారి పిల్లల హృదయాల్లో ఇదైతే బాగుంటది, ఇలా చేయండి అని చెప్తున్నాడు అనమాట. సో కాబట్టి మనం మరలా కూర్చొని మళ్ళా ప్రార్థన చేద్దాం. మళ్ళా కొన్ని విషయాలు మనం ప్రార్థన చేద్దాం. అసలు ఆయన మన నోట ఏముంచుతాడో అది మనం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే
మనం కృంగిపోవటానికి దుష్టుడు పనిచేస్తాడు. నాకైతే నిన్న ప్రార్థన చేస్తున్నప్పుడే నేను ఏ ప్రసంగం చెప్పాలో, ఏ అధ్యాయంలోంచి చెప్పాలో, ఏ తలంపులు చెప్పాలో ఆయన చెప్పాడు. ఇప్పుడు చెప్పనులే, అప్పుడు చెప్తాను. కానీ అది నేను వింటుంటుంటే నాకే ఆశ్చర్యం అవుతుంది. అంటే ఇప్పుడు దాకా నేను టచ్ చేయని ఒక సబ్జెక్టు లోనికి ప్రభు తీసుకెళ్తున్నాడు. సో అంటే చాలా ఎగ్జైటింగ్ మెసేజ్ రాబోతుందని నేను నమ్ముతున్నాను. నేను అనుకున్నాను ముందు రోజు దాకా ఏం చెప్పడేమో, వాక్యం ఏం చెప్పాలో, ఈయన ఎప్పుడు నన్ను టెన్షన్ పెడతాడేమో అనుకున్నాను. కానీ నాకు నిన్న ప్రార్థన చేస్తున్నప్పుడే ప్రభు చెప్పాడు. రాత్రి కాసేపు నేను ఆ వాక్యాన్ని నా భార్యతో షేర్ చేసుకున్నాను. కొంత. సో చాలా అద్భుతమైన మెసేజ్లు ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు. మనం ఎప్పుడు వినలేదు, కానీ ఒక అద్భుతమైన అధ్యాయంలో నుంచి, ఒకే అధ్యాయంలో నుంచి ప్రభు మాట్లాడబోతున్నాడు అనేది నాకు గ్రహింపయింది అన్నమాట. సో ప్రభువు మన ప్రార్థనలు వింటున్నాడు. ఆయన మన ప్రార్థనలకు సమాధానం ఇచ్చాడు. ఎలా ఇచ్చాడంటే గలతీ పత్రిక 3:5 చెప్పాడు, ఆత్మను మీకు అనుగ్రహించి అన్నాడు, మీలో అద్భుతములు చేయించువాడు అన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ రూపంలో మనకు సమాధానాలు ఆల్రెడీ యేసుక్రీస్తు ద్వారా మన మీద సమృద్ధిగా కుమ్మరించబడ్డాయి. యేసుక్రీస్తు పరలోకంలోకి వెళ్ళటం మన ప్రార్థన అయితే, పరిశుద్ధాత్ముడు మన మీదకి రావటం ప్రార్థన సమాధానం. అందుకనే మనం గతంలో కూడా ధ్యానం చేశాం. ప్రార్థన ప్రధాన యాజకుడు అయితే ప్రార్థన సమాధానం పరిశుద్ధాత్ముడే. పరిశుద్ధాత్ముడు మన మీద సమృద్ధిగా కుమ్మరించబడ్డాడంటే ఆన్సర్స్ టు ప్రేయర్స్ అనేవి మన మీద సమృద్ధిగా కుమ్మరించబడ్డాయి. కాబట్టి ఇప్పుడు మనం యేసు క్రీస్తు నామాన్న ప్రార్థించామనేది గుర్తుపెట్టుకోవాలి. పరిశుద్ధాత్ముడు మన మీదకి వస్తాడు, బలమైన వరం చేత మనల్ని వాడుకుంటాడు అనేది మనం నిరీక్షించాలి. సో ఏదైనా వరము ద్వారా జరగటం కొరకై ప్రార్థన చేయాలి. ఎందుకంటే క్షేమాభివృద్ధి కలిగించేది వరం మాత్రమే. పరిచర్య జరిగించేది వరం మాత్రమే. వరము పనిచేసే దగ్గర ఐక్యత ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:1 ఆత్మ కలిగించు ఐక్యత అన్నాడు. ఏ ఆత్మ? అపోస్తుల కార్యాలు 2:38 వరము అనే ఆత్మ. ఎంత మంచి కాన్ఫరెన్స్ జరిగితే వెళ్ళినప్పుడు అందరూ ఒకరికొకరు తిట్టేసుకొని కొట్టేసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఒకరి మీద ఒకరు అరిచేసుకునే కాన్ఫరెన్స్లు కాదు. ఐక్యత ఆయన పుట్టేస్తాడు, వరము ద్వారా పని జరిగిస్తాడు. ఎందుకంటే ఇక్కడ ఐక్యత అనే దగ్గర వరము ఐక్యత ఎందుకు క్రియేట్ చేస్తుందంటే, కలిగిస్తుందంటే 12వ అధ్యాయం కొరింథీ మొదటి పత్రికలో వరము అనేది అవయవములు అని చెప్పాడు కదా. ఈ అవయవములు అన్ని 13వ ఏమన్నాడంటే ఒక్క శరీరం అన్నాడు. కాబట్టి వరము ద్వారానే ఐక్యత వస్తుంది. ఎంత లోతైన ప్రసంగాలన్నా, ఎంత గ్రాండ్ కాన్ఫరెన్స్ జరిగినా మెట్టుకు రావాల్సింది ఏంటంటే ఒక వర్క్ లో యూనిటీ రావాలి. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆనుకొని పని జరిగించాలి. ఐక్యతను చెడగొట్టేవాడు బయటపడాలి, యూనిటీని పాడు చేసేవాడు బయటపడాలి, యూనిటీని కలిగించే వాళ్ళందరి ద్వారా పని జరగాలి. సో అదే ఫైనల్ ఎజెండా. కాబట్టి ఎవరు భయపడొద్దు. నెహెమ్యా గ్రంథంలో నెహెమ్యా ఆధ్వర్యంలో ఒకరి మీద ఒకరు ఆనుకొని ప్రాకారం ఎలా కట్టారో అలాగే జరుగుతుంది పరిచర్య. ఇప్పుడు ఆ 12 గుమ్మముల ప్రాకారం కట్టడానికి మూల గుమ్మం మొదలుకొని కట్టిన 12 గుమ్మాలు ఏవైతే ప్రాకారం ఉందో ఆ ప్రాకారం అంతా వారు ఒకరి మీద ఒకరు ఆనుకొని కట్టినట్లుగా ఒక యూనిటీని ప్రభు మనకి ఇస్తాడు. వరంతో జరిగే పరిచర్లోనే ఇది ఉంటుంది. సో అది మనం గమనిస్తాం. సాధారణంగా ఎక్కడైనా ఒక ఆయన బాగా ప్రసంగం చెప్తే ఇంకొక ఆయన దిగులు పడిపోతాడు, నేను అంతకంటే బాగా చెప్పాలనుకుంటాడు. ఒకళ్ళు బాగా పాట పాడితే ఇంకొకళ్ళు అనుకుంటారు అందరూ ఇతన్ని గొప్ప సింగర్ గా గుర్తించారు, నేను ఏ పాట పాడితే గుర్తిస్తారు అనుకుంటారు. కానీ వరం ద్వారా జరిగే పరిచర్యలో మనం అందరం యేసు ప్రభువుని బట్టి చాలా ఆనందిస్తూ ఉంటాం. అలా ప్రభువుని బట్టి ఆనందించే వాళ్ళు
మేలైన మాటలే ప్రక్కోళ్ళు కూడా చెప్తారు. ఎందుకంటే ప్రభువుని బట్టి ఆనందించే వాళ్ళు చెడ్డ సమాచారం చెప్పరు. చెడ్డ సమాచారం ఎవరు చెప్తారు? ప్రభువుని బట్టి ఆనందించనోళ్ళు చెప్తారు. ఏదో ఒక చేదు కదా ఆనందించకుండా ఉండటానికి, దాన్ని బట్టి చెడ్డ సమాచారం చెప్తారు. కానీ మనం ఒకరితో ఒకరం ఒక గుడ్ న్యూస్ షేర్ చేసుకోవాలి. మంచిని మనం పంచుకుంటూ ఉండాలి. ఈ వర్తమానం, లేదా ఈ వచనం, లేదా ఈ వాక్యం, లేదా ఈ ఆలోచన ఎంత బాగుంది అని మనం మాట్లాడుకుంటుండాలి. గుంపులు గుంపులుగా కూర్చొని ప్రభు యొక్క వాక్యాన్ని మాట్లాడుకుంటూ వాటిని బట్టి ఆనందించే ఆ వాతావరణం ఎంత అద్భుతంగా ఉంటుంది. సో అది చాలా ముఖ్యమైన సంగతి. మన సహోదరులు అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, సిస్టర్స్ లో కూడా ఉన్నారు. కూర్చొని చక్కగా దేవుని వాక్యాన్ని మరలా దాన్ని కలెక్ట్ చేసుకుంటూ దాన్ని మళ్ళీ రీవైండ్ చేసుకుంటూ అట్లాంటి వారు కావాలి. ఎందుకంటే ఐక్యతలో ప్రతి ఒక్కరు కూడా బయలుపరచబడుతున్న సంగతులు బట్టి, అందుకని అన్నాడు నీ ధర్మశాస్త్రమును బట్టి ఆనందించువారు అన్నాడు మొదటి కీర్తనలో. ఇక అలాంటి వాళ్ళు అపహాస్యము చేయరు, దుష్టుల ఆలోచన ఉండదు, ఇక ఏ చెడు మార్గంలో కూడా ఎవరు నడిపించరు. ఆ ప్రభువుని బట్టి ఆనందించేవారు అనమాట. ఆనందిస్తూ ఒక గుడ్ న్యూస్ ని స్ప్రెడ్ చేయాలన్నమాట, మంచి వార్తను స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు మన గురించి ఎవరో చెడ్డగా చెప్తున్నారండి, నిజంగా మనం చెడ్డోళ్ళమైతే ప్రభు మన ద్వారా ఎటువంటి కార్యాలు జరిగించడు అని మనం ధైర్యంగా ఉండాలి, అంతే. అంతే తప్ప చెడ్డ సమాచారాన్ని ఎవరైతే స్ప్రెడ్ చేస్తున్నారో వారిని బట్టి మీరు దిగులు పడొద్దు. ఎందుకంటే కృంగి నేల మీద పడాల్సింది కాదు ఇది. ఈ ఆపద్దినమందు నువ్వు ధైర్యంగా నువ్వు నిలబడాలి అని ప్రభు చెప్తున్నాడు. ఎందుకంటే మనం నిలబడితేనే మనం ఎదిరిస్తాం అపవాదిని. ఎదిరిస్తేనే వాడు మీ వద్ద నుండి పారిపోతాడు. మరి అలా ధైర్యంగా నిలబడాలంటే, కృంగి నేల మీద పడిపోకూడదంటే మనకు ఉండే ధైర్యం ఏంటి? ఆ యేసుక్రీస్తు ప్రభు నామం. అసలే ఇప్పుడు మన చెవుల్లో ఏదన్నా చెప్తే దాన్ని బట్టి ఆలోచించుకొని కృంగిపోకూడదు. ఇట్లా అనుకోవాలి, అసలు నిజంగా మనం దేవుని దృష్టికి యోగ్యులమే కాకపోతే దేవుడు మనకి ఇంత శ్రేష్టమైన అనుభవాలు, అవకాశాలు ఇస్తాడు. ఎందుకంటే మనం ఒక పాట పాడతాం కదా, ఏ పాట? శ్రేష్ట కార్యములు వివేచించుటకు హృదయ పరిశీలక పాలు దయచేసేది. శ్రేష్ట కార్యములు వివేచించుటకు హృదయ పరిశీలక పాలు ఆయన హృదయాన్ని పరిశీలిస్తున్నాడు. ఎవరి హృదయాలు యథార్థంగా ఉన్నాయో ఖచ్చితంగా వారిని ఆయన బలపరుస్తాడు. యథార్థ హృదయాలను బలపరచుటక యెహోవా కన్ను దేశమంతటా సంచారం చేస్తుంది. కాబట్టి నిష్కపటమైన హృదయం కలిగి ఉంటే ప్రభువే మనల్ని గొప్ప కార్యాలు గుండా తీసుకెళ్తాడు. ఇశ్రాయేలీలు పాలు తేనెలు ప్రవహించి దేశానికి వెళ్ళినప్పుడు, వెళ్తానికి ముందు వేగు చూడటానికి వెళ్ళినప్పుడు అక్కడ చెడు సమాచారం తెచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ ఆ యెహోషువ కాలేబులు వాటిని చూసి ఇంత మంచి దేశమా దేవుడు మనకి ఇస్తున్నాడని వాళ్ళు ఆశ్చర్యపోయారు. సో ఎర్ర సముద్రం నడుస్తున్నప్పుడు అసలు మన నాయకుడు ఎంత గొప్పవాడు, ఎర్ర సముద్రాన్ని ఆయన మార్గంగా చేశాడు అని వాళ్ళు ఆశ్చర్యపోయారు. అక్కడ సణిగినోళ్ళు ఉన్నారు. అంత మంచి కార్యాలు గుండా బండలోంచి నీళ్లు రప్పించాడుగా. అసలు మన నాయకుడు ఎంత గొప్పవాడు, బండలోంచి నీళ్లు రప్పించాడు అంటే ఆయన నడిపించిన మార్గం అంతా ఆశ్చర్య కార్యాలతో కూడిన మార్గమే. వాటిని బట్టి మనం అర్థం చేసుకోవాలా, ప్రభు మనల్ని ఈ కార్యాలు వివేచించేవారుగా చేశాడు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం. ఎన్ని ఎన్ని లక్షలు పెడితే మనకు ఇటువంటి అనుభవాలు వస్తాయి చెప్పండి? ఓ ప్రార్థనా కూడికలో ఆయన ప్రజెన్స్ ఎక్స్పీరియన్స్ చేశాం కదా. ఆ ప్రార్థనా కూడికలో మనం ఎక్స్పీరియన్స్ చేసిన ప్రజెన్స్ ని ఎన్ని లక్షలు పెడితే వస్తుంది మనకి? ఎవరికి పుడితే మన అనుభవాల్లోకి వెళ్తాం? ఫలానా కుటుంబంలో నేను పుట్టుంటే బాగుండు అనిపిస్తుంది. ఫలానా కుటుంబంలో పుడతాం కదా, ఈ పరిచర్లో పడినందుకు స్తోత్రం అనిపిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే మరి బయట ఎక్కడ లేదు ఈ అనుభవం. ఆ మాట పలు సందర్భాల్లో మీరే మీ నోట సాక్ష్యాలు చెప్పారు కదా. నేను చెప్తుంటుంటే ఇప్పుడు మళ్ళీ
నేను అతిశయిస్తున్నాను అనుకోవద్దు. నా అతిశయం మీ అతిశయం ఒకటే. కొందరు గుర్రములను బట్టి రథములను బట్టి అతిశయిస్తున్నారు, కానీ మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయిస్తున్నాం. రైట్. ప్రభుకు స్తోత్రం చెల్లిద్దాం. ఎందుకంటే అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే, వారు ప్రతి దినము కూడుకుంటున్నారు. అయితే వారు 47లో చెప్పాడు, నిష్కపటమైన హృదయం కలిగి ఉన్నారు. ఎస్, నిజంగా మన హృదయంలో ఏ కపటం లేదా? ఒకవేళ కపటం లేకపోయినా మన మీద చెడ్డగా ప్రచారాలు జరుగుతున్నాయా? ధైర్యంగా ఉండండి. ఎందుకంటే 32వ కీర్తనలో చెప్పినట్లుగా ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు అని చెప్పాడు. 2వ వచనంలో కపటం లేని వారమైతే ధన్యులమే కదా. మనకి ఏ కపటం లేకపోయినా, మనం యథార్థ హృదయం కలిగి ఉన్నా మన మీద మంచోళ్ళు కాదు అనేటట్లుగా చెప్తున్నా, కృంగి నేల మీద పడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా లేచి నిలబడు. ఎందుకంటే నువ్వు నిలబడితేనే అపవాదిని ఎదిరిస్తావు, ఎదిరిస్తేనే వాడు నీ యొద్ద నుండి పారిపోతాడని తెలుసు. కాబట్టి నిన్ను కృంగజేయడానికే కొన్ని మాటలు నీ చెవిలోనికి దుష్టుడు పంపిస్తాడు. సో మనకు దురద చెవులు ఉంటే అటువంటి వింటాం తప్ప, దురద చెవులు లేకపోతే మనం అటువంటి వాటిని వెంటనే కట్ చేస్తాం. ఎందుకంటే ఇది ఆపద్ దినం. ఇవి ఆపద్ దినాలు. ఎఫెసీ 6:13 ఇది ఆపద్ దినం, ఇది ఆపత్ కాలం అన్నాడు. ఎందుకు ఇది ఆపద్ దినం అంటే, మన ముందు ఒక మంచి బ్యాటిల్ ఉంది, ఒక మంచి యుద్ధం ఉంది. ఆ యుద్ధానికి ముందు మన హృదయాలను కలవరపరచడానికి ఏదో ఒక విషయాన్ని ఏదో ఒక విధంగా మన దగ్గరికి స్ప్రెడ్ చేయాలనే ప్రయత్నం దుష్టుడు చేస్తాడు. అది ఏదైనా కూడా. కానీ మనం చాలా ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే ఒకసారి కూర్చొని ఆలోచించి, అసలు నిజంగా మనం ఆయన దృష్టికి యోగ్యులమని ఎంచబడే కదా ఈ పరిచర్య పొందుకున్నాం, దృష్టికి యోగ్యులమని ఎంచబడే కదా ఈ కార్యాలు పొందుకున్నాం అని మనం నమ్మాలి. ఒకవేళ మీలో ఎవరైనా సతీష్ బ్రదర్కి ఫోన్ చేసి, అన్న సుమారు ఈ కాన్ఫరెన్స్ అవటానికి ఎంత అవుతుంది అని అడిగితే సతీష్ అన్న ఏం చెప్తాడు? మనం ఎవరం చెల్లించలేనంత అవుతుంది, అది మన ప్రభు మన పక్షంగా చెల్లించాడని చెప్పాలంతే. అవును కదా. మరి మన దగ్గర సంచి ఉందని సంచిని చూస్తున్న వాళ్ళు ఉన్నారు కదా. ఇక్కడ అపోస్తల కార్యాలు 3వ అధ్యాయంలో వాడు పేతురు యోహానుల వైపు చూస్తున్నప్పుడు పేతురు యోహాను వాడిని తేరిచూచి ఏమన్నారు? మా తట్టు చూడు అన్నారు. ఒకసారి మా వైపు చూడు అన్నారు. ఎందుకంటే వాళ్ళు దేవాలయంలోనికి ఏ సంచి తగిలించుకొని వెళ్తున్నారో వాటిలో బైబిల్ ఉందేమో, అప్పట్లో బైబిల్ పెట్టుకుని వెళ్తున్నారేమో. వాడు ఆ సంచిలో వెండి ఉందేమో, బంగారం ఉందేమో అని అన్నట్టు వాడు సంచి చూస్తున్నారేమో. నువ్వు మా సంచిని కాదు, మమ్మల్ని చూడు. ఎస్, ఈ రోజు కూడా మన దగ్గర పెద్ద సంచి ఉందని తలంచి ఈ కాన్ఫరెన్స్ కి ఎంత అవుతుంది అని ఎవరైనా అడిగితే మనం చెల్లించలేనంత అవుతుంది. అన్ని డబ్బులు ఉంటే అయిపోద్దా? అవ్వదు కదా. అందులో వర్తమానాలు ఎలాగా, వాటికి ఎంత ఎలా అవుతుంది? మనం ఆలోచించేది భోజనాలకి ఎంత అవుతుంది అనుకుంటున్నాం, మనం ఆలోచించేది అక్కడ మనం ఉండటానికి ఎంత అవుతుంది అనుకుంటున్నాం. కానీ ఫైనల్ గా మనం అందరం అక్కడ కూడుకునే దేనికోసం? నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడు ఆలకించుచున్నాడు. మనం అందరం వచ్చేది ప్రభు స్వరం ఏమొస్తుందా అని. మరి దానికి ఎంత వేల అవుతుంది? ఆయన తలంపులు ఇయ్యకపోతే ఇంత డబ్బు వేస్ట్ అయిపోయింది. ఏదో ఎవరో ప్రతి సమ్మర్ లో మీటింగ్స్ పెట్టేస్తున్నారు, మనం పెట్టకపోతే మనం ఉనికి పోగొట్టుకుంటామని మనం పెట్టామంటే ఇప్పుడు కొన్ని లక్షలు తగిలేసినట్టే. వాళ్ళకి డబ్బులు ఉన్నాయి, వాళ్ళు ఇచ్చారు అనుకోవద్దు. ప్రభు హృదయాలను ఎరిగినవాడు. వాళ్ళ దగ్గర ఉన్నది మొత్తం ఇచ్చినా ఆశ్చర్యపోకర్లేదు. అలా ఇచ్చిన వాళ్ళు డబ్బులు పాడు చేయొచ్చా? అలా ఇచ్చిన వాళ్ళవి మన సొమ్మును పాడు చేయొచ్చా? కాబట్టి అక్కడ కాలయాపన జరగకూడదు. అక్కడ ఖచ్చితంగా ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడు ఆ వాక్యం వస్తేనే, ఆ స్వరం వినబడితే తప్ప ఆ మీటింగ్స్, ఆ డబ్బులన్నీ వేస్ట్ చేసినట్లే. మళ్ళీ దానికి లెక్క చెప్పాలా? ఎందుకు? వాళ్ళు ఒక రోజంతా పని చేస్తే వచ్చిన ఆ సొమ్ముని మనము ఒక చోటకి తెప్పించి దాన్ని అంతా మనం పాడు చేసినట్టే. ఏసీలు అంత అవసరమా? ఎస్ అవసరం. జనరేటర్లు అవసరమా? ఎస్ అవసరం. అంత క్వాలిటీ సౌండ్ అవసరమా? ఎస్ ఖచ్చితంగా అవసరం. స్క్రీన్ అవసరమా? ఎస్ అవసరం. అన్నీ అవసరం ఆయన వాక్యం ఏంటంటే. ఆయన వాక్యం కొరకు మనం ఏది ఖర్చు పెట్టినా తప్పలేదు. ప్రశాంతంగా కూర్చొని ఆయన స్వరం వినాలి. ఉం?
వాడు ఏమన్నాడంటే ఈ ఆస్తి ఎందుకు పేదలకు ఇచ్చేయచ్చు కదా అన్నాడంట. కానీ వాడి హృదయం ఎరిగిన ప్రభు ఏమన్నాడంటే చెయ్యనివ్వండి అన్నాడు. నేను కూడా అంటున్నాను, చేయనిద్దాం. ఓకేనా, చేయనిద్దాం. మా నాన్నగారు పాట రాశారు, న్యాయమా న్యాయమా అని. ఆ పాటలో ఇలా రాశారనమాట: ఇంటికి పెంటికి ఆర్భాటముగా అర్పిస్తావు ప్రభు పనికి ఆలోచించి చింతిస్తావు న్యాయమా అని రాశారనమాట. అంటే ఇంటికి పెండ్లికి మనం ఎంత ఖర్చు పెడతాం, కానీ ప్రభు పని దగ్గరికి వచ్చినప్పటికి మనం ఆలోచిస్తాం. కానీ ఏ ప్రభు పనులు అయితే మనకు ఖచ్చితమైన ప్రభు స్వరం దొరుకుతుందో దాని కొరకు మనం ఎంత ఇచ్చినా, లేకపోతే ఎంత అందులో ఖర్చు పెట్టినా తప్పులేదు. ఎందుకంటే ఇవన్నీ ఆయన స్వరం కోసం మనం చేరి వచ్చాం, కానీ ఆయన స్వరానికి మనం వెలకట్లేం. ఆయన తలంపులు అద్భుతం. ఆనందన్న రాత్రి వర్తమానం విన్నారా? హోప్ నెంబర్ 62. విన్నాను. మీకు అది ఆశ్చర్యం అనిపించిందా? అవునన్నా. ఏలియా అగ్ని, మోషే నీరు. ఉం? నేను ఇంటికి వచ్చాక అంటుంది, నోరు తెరుచుకొని విన్నానండి ఆ పాయింట్ అనింది. అక్కడికి వచ్చినప్పటికి నేను నోరు తెరిచి విన్నాను అసలు అది అని అంటుంది. అంటే నేను ఎట్లా అంటాను, ఈ తలంపు ఎవరిచ్చారు మనకి? అసలు ఇలా చెప్పమని ఎవరు చెప్పారు? ఇలా ఈ పుస్తకంలో ఎక్కడైనా ఉందా? పోనీ ఎవరైనా ఏదైనా ప్రసంగికుడు చెప్పే ప్రసంగంలోంచి ఈ పాయింట్ పట్టుకొచ్చా? లేదు. మన మనకు మన ఆకలి తీర్చాలనుకున్నవాడు మనకు పెడతాడు అంతే. మన అక్కర తీర్చాలనుకున్నవాడు మనకు ఆ తలంపు ఇస్తాడు. ఈ తలంపు ఎందుకు ఇచ్చాడు? ఇప్పుడు అప్కమింగ్ మెసేజెస్ లో తెలుస్తుంది, మనకు తెలీదు. ఇప్పుడు తెలీదు, నెక్స్ట్ ఇంకా వచ్చే సిరీస్ లో ఇంకేం చెప్పబోతున్నాడు మనకు తెలియదు. అప్పుడు ఆరంభంలో ఆ అభిషేకం అంటే యేసు ప్రభునందు విశ్వాసాన్ని గురించి బోధించేది అని నల్లజర్లలో ఫస్ట్ రివీల్ అయిన రెవల్యూషన్ ఏదైతే ఉందో అది చెప్పినప్పుడు నెక్స్ట్ అప్కమింగ్ సిరీస్ ఏమొస్తుందో మనకు తెలియదు. సో అలాగూ మనం ఇన్ని లోతైన వర్తమానాలు తలంపులు పొందుకు వాటికి మనం ఏమి ఇవ్వగలం? వాటికి మనం ఏమి ఇవ్వట్లేదు ఇంతకి. వాటిని మనం అన్ని ఉచితంగానే పొందుతున్నాం. నిజంగా మీరు వాటి వైపు చూడండి, అప్పుడు మనం పెట్టిన ఖర్చు పెట్టనట్టే ఉంటుంది. ఎందుకంటే వాటికి మనం చెల్లించలేం కాబట్టి. అందుకని ఎఫెసీ పత్రిక 1:17లో చెప్పినట్లుగా మరియు మీ మనోనేత్రములు వెలిగించబడినందున పరిశుద్ధుల స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో మీరు తెలుసుకోవాలి అంతే. అసలు ఈ తలంపుల యొక్క ఐశ్వర్యం ఎంత? నేను అందుకని అన్ని పాటలు రాస్తానన్నమాట. ఎందుకు రాస్తానంటే మళ్ళీ వాక్యాలు మర్చిపోతానని. ఎందుకంటే నేను రాసిన నోట్స్ నేనే చదువుకొని ఈ ప్రసంగం ఎవరు చెప్పారు అనుకుంటాను ఒక్కోసారి. ఎన్ని బుక్స్ రాశానో ఆ పుస్తకాలు మళ్ళీ చదివితే ఈ థాట్ ఎప్పుడు చెప్పానా అనిపిస్తుంది అనమాట. అంటే నా వరకు నేను చాలా జ్ఞాపక శక్తి ఉందనుకుంటాను, కానీ జస్ట్ ఒక నెలకు ముందు చెప్పిన తలంపులు కూడా నేను మర్చిపోతాను. అందుకని వాటన్నిటిని పాటలో రాసేస్తే ఆ తర్వాత అవన్నీ గుర్తుంటాయని చెప్పి పాటలు రాస్తా ఉంటాను. మరి ఇంత ఐశ్వర్యం ప్రభు మనకి ఇచ్చాడు, మీరు స్తుతించండి అంతే. ఇప్పుడు జా మండపేటలో మనం మీటింగ్ జరిగిన దగ్గర ఆ దేవుని సేవకుడు జాన్ మార్క్ అనే సేవకుడు భార్య ఎలా చెప్పింది నాకు. ఏమనంటే ర్యాన్సమ్ వాళ్ళకి రిలేటివ్ అవుతాడు అనమాట. అన్న అసలు రోమన్ క్యాథలిక్ లో ఉన్న ఒక అబ్బాయి, ఒక యవనస్తుడు క్రీస్తులో ఇంత లోతుగా ఎలాగెళ్ళాడు అన్నప్పుడే మాకు అర్థమైపోయింది అన్న, మీ మీ వర్తమానం అనేది ఖచ్చితంగా వినాల్సిందే అని మేము మా భార్య భర్తలు ఇద్దరు అనుకున్నాం. ఆ సిస్టర్ని చూస్తే ఓ చంటిపెట్టిన ఎత్తుకొని ఒక సామాన్యంగా కనిపించింది, కానీ ఆమె నాతో పర్సనల్ గా మాట్లాడినప్పుడు ఆమె చాలా లోతుగా మాట్లాడింది. ఆమె ఇంగ్లీష్ లో ఏం చెప్పిందంటే, బ్రదర్ అసలే ఎష్యూరెన్స్ ఆఫ్ ది సాల్వేషన్ అనేది ఎవరు చెప్పట్లేదు, అంటే రక్షణ విషయంలో నిశ్చేత అనేది ఎవరు చెప్పట్లేదు. తెలుగు రాష్ట్రాల్లో నేను లేదనుకున్నాను బ్రదర్, కానీ అంటే ఆమె ఒక ఇంగ్లీష్ బుక్ చదువుతుందంట. ఆ ఇంగ్లీష్ బుక్ చదువుతూ అందులో నుంచి ఆమె ఏ మిషనరీ అవి చెప్పాడో అవి చదువుతూ అది తెలుగులో ఎవరు చెప్తున్నారా అనుకున్నాము. నాకు మా మామయ్య చెప్పాడు, అంటే మామయ్య అవుతాడు ర్యాన్సమ్ అనుకుంటా. మా మామయ్య చెప్పాడు బ్రదర్ అసలు ఈ విషయాలు. ఆయన ఒక రోమన్ క్యాథలిక్ లో ఉండి ఎంత లోతుగా, అంటే మీరు ఇప్పుడు చూడండి ఈ తలంపులు ఇచ్చినందుకు మనం ఎంత ఐశ్వర్యవంతులయ్యాం. ఆ అందుకనే అన్నాడు, పరిశుద్ధుల స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో మీరు తెలుసుకోవాలన్నాడు. మనం ఎంత రిచ్చో మనం తెలుసుకోవాలి, మనం ఎంత ఐశ్వర్యవంతులు మనం తెలుసుకోవాలి. ఒక్కొక్క థాట్ ఎంత విలువైంది. అందుకనే మన ఆ తలంపులను నెమరు వేసుకుంటూ ఉండాలి.
అంతేగాని బాధలు బాధ్యతలు ఈ ఐహిక విచారాలు అవసరం లేదు. ఒకవేళ మీ భార్య గాని మీ పిల్లలు గాని వచ్చి ఇంకెప్పుడు ఈ వాక్యంలోనే ఆనందిస్తావంటే 2027 వరకు మాత్రమే ఆనందిస్తానని చెప్పండి. తర్వాత మళ్ళీ మామూలు అయిపోతానని చెప్పండి. 2027 దాకా వాక్యంలోనే ఆనందిస్తానని చెప్పండి. వాక్యంలోనే ఎగ్జైట్ అయిపోతానని చెప్పండి. 2027 తర్వాత నీ బాధలు వింటానండి. ఇద్దరికి మహిమ శరీరం వస్తుంది కాబట్టి ఇబ్బంది ఉండదు. ప్రభు దగ్గరికి వెళ్ళిపోతారు. కాబట్టి అప్పుడు దాకా ఈ వాక్యాన్ని ఎంజాయ్ చేద్దాం. వాక్యాన్ని బట్టి, తలంపులను బట్టి. ఉం? ఏం ఇస్రాయేల్ అన్నాడు భార్య చెప్తుంది అనమాట మొన్న ఆదివారం. మీ స్వరము మా ఇంట్లో అత్తమాట వినిపిస్తానే ఉంటదండి అంది. అప్పుడు నేను అన్నాను, నా వాయిస్ బాగట్లేదమ్మా అని అడిగాను. నా వాయిస్ అంత బాగోదా అని అడిగాను. అలా కాదండి, అసలు ఈయన వాక్యం ఆపడండి అంటున్నా. ఈయన అసలు వాక్యం ఆపడు, వాక్యం పెట్టుకుంటానే ఉంటాడు, వింటానే ఉంటాడండి బాబు అంటుంది. మళ్ళీ మీరు నెక్స్ట్ మెసేజ్ చెప్పేదాకా వాక్యం అలా పెట్టుకొని వింటానే ఉంటాడు. మా ఇంట్లో అస్తమాట మీరు మాట్లాడుతూనే ఉంటారు, మీ వాయిస్ వినపడుతుంది అనింది. నా వాయిస్ బాగుంటుందా బాగోదమ్మా అని అడిగాను అనమాట. అందుకనే అంతేగా మరి ఇప్పుడు మనకి దొరికింది ఇదే ఆనందం. మనం జబర్దస్త్ చూడడం, సినిమాలు చూడడం, సీరియల్ చూడడం, వాటిలో మనం ఆనందాన్ని వెతుక్కో. మనకు ఉన్న ఆనందం వల్ల ఇదే. నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన సంగతులు నాకు కనుపరచు, వాటిని బట్టి నేను ఎప్పుడూ ఆనందిస్తూ ఉంటా. ఈ ఆనందం చాలా మంచిది. ఎందుకంటే ఇందులో సాటిస్ఫై అయిపోయిన వాళ్ళు ఏదో ఒకటి దొరకలేదు, ఏదో ఒకటి కలగలేదు అనే బాధతో ఏదో ఒక చెడ్డ సమాచారం అందరికీ స్ప్రెడ్ చేయరు. ఎందుకంటే వీఆర్ సఫిషియంట్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అసలు దేవుడు మనకు అనుగ్రహించే వాక్యాన్ని బట్టి మనం చాలా తృప్తి చెంది ఉన్నాం. ఒక్కొక్కసారి అసంతృప్తికరమైన కొన్ని పరిస్థితులు వచ్చినా వెంటనే మళ్ళీ ఒక లెగ్ పీస్ తెచ్చుకొని కూర్చొని తినేయటమే. వాక్యం తెచ్చుకొని మళ్ళీ తినేయటమే అనమాట. కృభు మెదడులు దొరికినట్టు ఉంటది. ఆ వాక్యం తింటా ఉంటమే తప్ప ఆ థాట్ పట్టుకొని గొడవలు ఆడుకోవద్దు. ఎందుకంటే చెప్పాడు కదా, గల్తీలకు రాసిన పత్రికలు ఏమన్నాడు, ఒకరినొకరు వివాదమునకు రేపకియు అని చెప్పాడు కదా. 26వ వచనంలో, ఒకరి యందు ఒకరినందొకరు ఒకరు అసూయ పడుతూ అసూయపడొద్దు, వృధాగా చేయబడద్దు. వివాదం రేపుకోవద్దు, అసూయపడొద్దు, చేయబడద్దు. అసూయ లేని జీవితం అద్భుతం. అతిశయం లేని జీవితం, వృధాతిశయం లేని జీవితం అద్భుతం. కలహానికి రేపే మాటలు వస్తాయి. ఇలా అన్నాడు, నిన్ను ఎలా అన్నాడంటే ఆడికి ఒకసారి ఫోన్ చేయండి రా, ఆడి పని చెప్దాం అనిపిస్తుంది. వద్దు 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 వద్దు. వివాదమునకు రేపవద్దు, వివాదానికి రేపొద్దు, వృధాగా అతిశయపడద్దు, అసూయ అసలే వద్దు, అసూయ పడద్దు. జస్ట్ యూ ఎంజాయ్ విత్ ద రెవల్యూషన్స్ ఇట్ సెల్ఫ్. అది వాక్యం బట్టి ఆనందిస్తూ ఉండండి. ఎందుకంటే దానికి పైన వచ్చిన 25లో చెప్పాడు, మనము ఆత్మను అనుసరించి నడుచువారం అయితేమా, ఆత్మను అనుసరించి క్రమంగా నడుద్దాం. మన నడకంతా ఆత్మను అనుసరించే కాబట్టి ఇంకా ఆత్మతో క్రమంగా వెళ్ళిపోదాం అంతే. ఇక అట్లా వెళ్ళిపోతూ ఉంటే ఈ క్రమశిక్షణలో మనకు ఆశీర్వాదం వస్తుంది. ఎందుకంటే ఇదే గల్తీ పత్రిక 3వ అధ్యాయం 5లో చెప్పిన ఆత్మను అనుసరిస్తే కలిగే అద్భుతాలు జరుగుతాయి. అందుకనే ఒక డిసిప్లైన్ వే. ఎందుకంటే మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామంటే, ఇతనికి ఈ సమాచారం చెప్పాను, ఖచ్చితంగా గొడవ పెట్టేస్తాడు, గొడవ జరుగుతుంది, ఆ గొడవ చూద్దాం అనుకునే వాళ్ళని నిరాశపరచాలి. ఏంటి నీకు పౌరుషం లేదా అని. మా చెల్లి కొడుకున్నాడు, రాయలసీమోడు, ఆడు చాలా సీరియస్గా ఉంటాడండి. ఎప్పుడు వాడు వాడు చూస్తేనే కొంచెం భయం వేస్తుంది అనమాట. ఆడు సీరియస్ గా చూస్తాడు ఎప్పుడు. అప్పుడు అనిపిస్తుంది, ఈడు రాయలసీమోడు కదా, ఈడు ఎప్పుడు ఎలాగుంటాడు అనిపిస్తుంది. మా హెస్సెద్దును కూడా ఒకసారి ఒక షాట్ ఇచ్చాడు అనమాట. ఇస్తే మా హెస్సెద్ ఏమంటుందంటే, వాడిని కొట్టడం కాదు, మా దగ్గరికి వచ్చి చెప్పలేదు అమ్మా ఈడు కొట్టాడని చెప్పలేదు. ఏమంటుందంటే, నేను నీతో మాట్లాడిన పో అంటుంది వాడిని. అంటే ఆడితే ఎక్కువ గొడవ పెట్టుకోవడం మంచిది కాదని ఆ పిల్లకి కూడా అర్థమైంది అనమాట. ఇప్పుడు మనల్ని కూడా ఏమంటారు, నువ్వు రాయలసీమ బిడ్డవు కదా, నీలో సీమకారం లేదా అని అంటారు. అప్పుడు మనం ఏం చెప్పాలంటే, సీమకారం లేదు ఏసు రక్తం ఉందని చెప్పండి అంతే. సీమకారం లేదు ఏసు రక్తం ఉంది. యేసు ప్రభు రక్తాన్ని బట్టి వివాదాలు వద్దు, అసూయలు వద్దు, అతిశయాలు వద్దు. జస్ట్ కామ్ గా ఆత్మను అనుసరించండి, అద్భుతాలు చూడండి. మనకేం తక్కువ కాదు. ద్వితీయోపదేశకాండ 4లో చెప్పినట్లుగా ఆ మనకేదో తక్కువ అయిపోతుంది అనే ఫీలింగ్ లో పోకండి. తక్కువ కాదనే ఫెయిత్ లోకి రండి. ఫీలింగ్స్ మిమ్మల్ని కంట్రోల్ చేయకూడదు. మరియా చాలా ఏడుస్తూ సమాధి దగ్గర యేసుప్రభు దగ్గరికి వచ్చి పట్టుకోబోతుండే, యేసుప్రభు నన్ను ముట్టవద్దు అన్నాడు. అంటే మానవుని యొక్క ఎమోషన్స్ ఆయనను కంట్రోల్ చేయకూడదు. ఆయనే మానవుని యొక్క ఎమోషన్స్ ను కంట్రోల్ చేయడానికి నా దేవుడును మీ దేవుడును.
నా తండ్రి మీ తండ్రి అయిన వాని యొద్దకు నేను ఎక్కిపోతున్నానని నువ్వు సహోదరుల యొద్దకు వెళ్ళి చెప్పమని చెప్పాడు. అంటే నేను ఫీలింగ్స్ చేత ఆ, నన్ను టెంప్ట్ చేయొద్దు, ఎమోషన్స్ చేత నన్ను మెల్ట్ చేయొద్దు. నేను పైకెళ్ళి ఆ ఫీలింగ్స్ ని ఎమోషన్స్ ని అన్నిటిని కంట్రోల్ చేస్తానన్నాడు. సో ఫెయిత్ ద్వారా వెళ్ళాలి తప్ప ఫీలింగ్స్ ద్వారా వెళ్ళకూడదు. అందుకనే మన ఫీలింగ్స్ ని డిస్టర్బ్ చేసే ఏ మాటలు మీరు పట్టించుకోవద్దు. మీరు నిలబడండి. ఇప్పుడు ఇప్పుడు మీరు నిలబడాల్సిన సమయం, ఎందుకంటే ఇది ఆపత్ కాలం అన్నాడు. ఈ ఆపద్దినమందు మీరు నిలబడండి. మీరు నిలబడితే మీరు ఎదిరిస్తారు. మీరు ఎదిరిస్తే వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. సో మనం నిలబడాలి. పేతురు మొదటి పత్రిక 3:6 నిలబడటాన్ని ఏమన్నాడంటే యోగ్యంగా నడవటం. ఓకేనా? సో ఈ టైంలో కూడా మనం అంతకుముందు ఏం సాక్ష్యాలు చెప్పాం, ఇప్పుడు అదే చెప్తే అది యోగ్యత. కానీ ఇప్పుడు పరిస్థితులు బాగాలేదని చెప్పి అప్పుడు చెప్పిన సాక్ష్యానికి విరుద్ధంగా ఇప్పుడు మాట్లాడామనుకోండి, క్యారెక్టర్ పోయేది నీదే, వ్యక్తిత్వం పోయేది నాదే. ఎందుకంటే అప్పుడు పరిస్థితులు బాగున్నాయి కాబట్టి అబ్బబ్బబ్బా బర్నబాస్ అన్న చాలా మంచోడు, చాలా మంచోడు, చాలా చాలా మంచోడు అని అంటాం. ఇప్పుడు ఈ ఆపద్దినంలో ఏమంటాం? చాలా కుళ్ళోడు, చాలా చాలా కుళ్ళోడు అని అంటాం అంతే. అప్పుడు నీ మాటలు వింటున్న వాళ్ళు మొన్నే కదరా డప్పు కొట్టావు, ఇప్పుడేం చేస్తున్నావురా అని అంటారు అంతే. పోయేది మన వ్యక్తిత్వమే. ఎందుకంటే అది యోగ్యంగా నడవటం అన్నాడు. యోగ్యంగా నడవటం అంటే ఏంటంటే ఆ, మన వ్యక్తిత్వాన్ని మనం పోగొట్టుకోకపోవటం అంతే. పేతురు మొదటి పత్రిక 3:6 కొలసి పత్రికలో కూడా చెప్పాడు 2:5 ఏమంటే యుద్ధ సన్నద్ధులై నిలుచుట, అక్కడ ఫుట్ నోట్ లో యోగ్యంగా నడుచుట మేలు చేయట అని కూడా రాశాడు. కాబట్టి ఈ టైంలో మీరు ఎలా ఉన్నారు అనేదే నేను తెలుసుకోవాలని తిమోతిని పంపించాను అన్నాడు. ఎందుకు? ఈ పరిస్థితులను బట్టి మీలో ఎవడో కృంగిపోకూడదు. మీరు అసలు నిలబడి ఉన్నారా కృంగిపోయారా అని తెలుసుకోవటానికి తెస్సలోనికే రాసిన మొదటి పత్రిక 3:వ అధ్యాయంలో నేను తిమోతిని పంపించాము. మీరు కదిలించబడకుండా నిలబడ్డారా లేదా అని తెలుసుకోవటానికి పంపిస్తే మాకు వచ్చిన విషయం ఏంటంటే మీరు చాలా బాగున్నారని. 6వ వచనం, అతడు సంతోషకరమైన సమాచారం తెచ్చాడు. అంటే ఈ టైంలో, ఈ పెర్సిక్యూషన్ లో, ఈ ట్రయల్స్ లో, లేకపోతే ఈ హవర్ లో మీరు ఎట్లా ఉన్నారు నేను తెలుసుకోవాలని నేను పంపించినప్పుడు అక్కడి నుంచి మాకు తిమోతి సంతోషకరమైన సమాచారం చెప్పాడు. ఏమని చెప్పాడంటే మేము మిమ్మల్ని ఎలా చూడాలనుకుంటున్నామో మీరు కూడా మమ్మల్ని అలాగే చూడాలి. ఎప్పుడొస్తాడా చూడాలి అనుకుంటున్నారంట. అంతేనా? ఎప్పుడొస్తాడా అడిగేద్దాం, ఎప్పుడొస్తాడా కడిగేద్దాం, ఎప్పుడొస్తాడా వేసేద్దాం అనిపిస్తుందా? ఎప్పుడొస్తాడా అడిగేద్దాం, ఊరికొద్దు, ఎప్పుడొస్తాడో కడిగేద్దాం, వద్దు, ఎందుకు తగ్గాలి, మనం ఎందుకు తగ్గాల అనిపిస్తుందా? కాదు. తిమోతి అక్కడికి వెళ్ళినప్పటికీ వాళ్ళందరూ పౌలు గారు ఎప్పుడు వస్తాడో చూడాలనిపిస్తుంది అంట వాళ్ళకి. అది వచ్చి చెప్పాడు ఏమని, అన్నా మీరు అనుకున్నట్టు వాళ్ళు ఏమి శ్రమల్లో కదిలిపోలేదు, వాళ్ళు ఈ పరిస్థితుల్లో కృంగిపోలేదు, వాళ్ళు స్టిల్ మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు, మిమ్మల్ని చూడాలని అపేక్షిస్తున్నారు అని చెప్పినప్పుడు వెంటనే అక్కడ చెప్పాడు ఏమనంటే 8 బతికిచ్చారా బాబు అన్నాడు పౌలు. ఏమన్నాడు? 8వ వచనం, బతికిచ్చారా బాబు అన్నాడు. అంటే మీరు నిలిచితిరా, మేం బ్రతికినట్టే అన్నాడు. అంతేగా మరి. ఇంత వాక్యం చెప్పిన తర్వాత కొన్ని విషయాలు విని కృంగిపోయిన వాళ్ళని బట్టి మనం ఏమైపోతాం? చంపేశారా బాబు అని చెప్తారు. కానీ ఈ పరిస్థితుల్లో కూడా నిలబడ్డారా, మేము బ్రతికినట్టే అన్నాడు. అంటే ఒక సేవకుడు తయారు చేసుకున్న ఒక విశ్వాసుల్ని కదిలించాలని ఎవడైనా ప్రయత్నం చేసి వాళ్ళు కృంగిపో చేయాలని ప్రయత్నిస్తున్నప్పుడు మనం బ్రతుకు చావుల మధ్యలో ఉంటాము అనేది ఇక్కడ తెలుసుకోవాలి. సేవకుడు బ్రతుకు చావుల మధ్యలోకి వెళ్ళిపోతాడు. అంతేగా. ఇప్పుడు మీ స్థానిక సంఘం ఉందండి, ఎవరో మీ మీద చెడ్డ సమాచారం చెప్పేసి వాళ్ళ హృదయాలను మీ మీద నుండి తొలగించాలని ప్రయత్నం చేస్తున్నారు. మీ సొంత సంఘమే. అప్పుడు మీరు ఏం చేయాలనుకుంటారు? ఆ మాటలు వీళ్ళు నమ్మకూడదు, నమ్మి వీళ్ళ హృదయాలు పాడవకూడదు, వీళ్ళ హృదయాలు మా మీద నుండి తిరిగిపోకూడదు, వాళ్ళు మా మాట వినాలి, మా సంఘం డిస్టర్బ్ అవ్వకూడదు, ఐక్యత ఉండాలని మీరు అనుకుంటారు కదా. అంటే అప్పుడు మీరు బ్రతుకు చావుల మధ్యలోకి వెళ్ళిపోతారు. ఒకవేళ కృంగిపోయారా, చచ్చినట్టే. మీరు నిలబడ్డారా, మేము బ్రతికినట్టే అన్నాడు. దేవుని స్తోత్రం. వీళ్ళు నిలబెట్టారు ఎవరిని? పౌలు గారిని. ఎవరు? తెస్సలోనికలో ఉన్న విశ్వాసం. అందుకని ఇప్పుడు రాస్తున్నాడు ఏమనంటే ప్రభువునందు మీరు స్థిరంగా నిలిస్తే మేము బ్రతికినట్టే అన్నాడు. నేను కూడా ఈ ఉదయకాలం అంటున్నాను, అనేకులు కృంగి నేల మీద పడతారు, కానీ నువ్వు నిలిస్తే మమ్మల్ని బ్రతికించినట్టే. నువ్వు నిలిచి ఉందో గాక మేము బతుకుతాం గాక.
అంతే. లేకపోతే ఆ, పడేసినట్టే కదా. సో ప్రభు ఈ ఉదయకాలం ఈ తలంపులు మీ అందరికి అర్థమవునట్లు చేయను గాక. మీరందరూ నిలబడండి, యోగ్యంగా నడవండి. పరిస్థితులు బాగోవు, కొన్ని పరిస్థితులు గుండా వెళ్తాం. కానీ 23వ కీర్తన గుర్తు చేసుకుందాం. 22వ కీర్తనలో ఒక కొండ ఉంది, అది కల్వరి కొండ. 24లో ఒక కొండ ఉంది, అది రాకడ కొండ. కానీ ఈ రెండు కొండల మధ్యలో 23వ కీర్తన గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను అనే మాట ఉంది. కాబట్టి లోయల గుండా వెళ్తున్నప్పుడు కూడా మనం నిలబడాలి. మీరు నిలిస్తే మీ పైన నాయకులుగా ఉన్నవారు బ్రతికినట్టే. మీరు కృంగిపోతే మీ పైన నాయకులుగా ఉన్నవారు ఇక వారిని మీరు చంపేసినట్టే. సో అది వారిని ఎంతో బాధ పెడుతుందండి. అది వారిని దుఃఖానికి తీసుకొని వెళ్తుంది అనమాట. 20వ కీర్తనలో మనం ఆలోచన చేసే అంశము ఇదేనమాట. కాబట్టి 5లో అన్నాడు, నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాం. ఎస్, ప్రభు అనుగ్రహించే ప్రార్థన సమాధానాలు, ప్రభు జరిగించే కార్యాలను బట్టి మనం జయోత్సాహమే చేస్తాం. జయోత్సాహంలో ఏం చేస్తానన్నాడు? శత్రువులను వేడుకకు కనుపరుస్తానన్నాడు కొలసీలకు రాసిన పత్రికలో. అంటే ఈ జయోత్సాహంలో శత్రువులను బాహటంగా వేడుక కనుపరుస్తానన్నాడు. సో ఇప్పుడు మనం ఏం సెలబ్రేట్ చేసుకుందాం? జయోత్సాహం సెలబ్రేట్ చేసుకుందాం. ఎందుకంటే మన ప్రభు మన ప్రార్థనలన్నీ విన్నాడు. మన ప్రభు మన ప్రార్థనలకు సమాధానాలు కుమ్మరించాడు. సో జస్ట్ మనం జయోత్సాహంతో ఉందాం, జయోత్సాహంతో ఉందాం. ఎందుకంటే ప్రభు మన ప్రతి ప్రార్థనకు సమాధానం ఇచ్చాడు. అందుకని 9వ వచనం, యెహోవా రక్షించుము, మేము మొర్రపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరం ఇచ్చును గాక. అయితే మనం చెప్తాము, ఆయన మనకు ఉత్తరం ఇచ్చాడు, ఆయన మనకు సమాధానం పంపాడు. సో మనం అందరం కూడా జయోత్సాహంతో వద్దాం. యుద్ధానికి వచ్చినప్పుడే జయోత్సాహంతో వచ్చేయాలి. యుద్ధానికి వచ్చినప్పుడే ఆనందంతో వచ్చేయాలి. ఆల్రెడీ విక్టరీ డిక్లేర్ చేయబడింది, విజయం ఆల్రెడీ మన అకౌంట్లో పడిపోయింది. కాబట్టి ఆ ఆనందంతో మనం యుద్ధానికి వెళ్ళాలి తప్ప గొలియాతు మాటలు, గొలియాతు చేష్టలు చూసి మనము కృంగిపోకూడదు. యుద్ధ భూమిలో మనం నిలబడాలి. మనం ఖచ్చితంగా ఈ ఆనందంలో నుండి మనం యుద్ధం చేయాలి. సో ప్రభు మీకు అట్టి కృప దయచేయను గాక. ఇప్పుడు చెప్పండి, చక్కగా ఫేషియల్ చేసుకొని ఎవరు? కాలేబు గారు జుట్టుకి మొత్తం నల్ల రంగు వేసేసుకొని ఫుల్ షేవ్ చేసేసుకొని చూడండి ఎలా వస్తాడు. మీరు ఫుల్ షేవ్ చేస్తాడు, బ్లాక్ కలర్ వేసేస్తాడు, మొత్తం ఫేషియల్ చేయించుకుంటాడు, వస్తాడు కదా. సో మీరు కూడా కాన్ఫిడెన్స్ కలగరండి. కాకపోతే వత్త కొంచెం నవ్వే మొహం తెచ్చుకోండి, ఏడ్చే మొహం ఇంటిగా పెట్టుకుని రండి. ఓకేనా? ఎందుకంటే ఎన్ని చేసుకున్నా కొంత మొహాలు ఏం కల ఉండదు, కానీ కొంతమంది మొహాలు బాగుంటాయి. మీరు అలాంటి ముఖం తెచ్చుకోండి. మీ దగ్గర 10 ముఖాలు ఉంటాయి కదా, ఎమోజీ లాంటి ఎక్స్ప్రెషన్స్, అందులో బాగా లావుగా ఉండే ముఖం తెచ్చుకోండి కాన్ఫిడెన్స్కి. ఎందుకంటే మన ఉత్సాహంతో ఇప్పుడు వెళ్ళాలి. మనం ఏమి దిగులు పడాల్సిన అవసరం లేదు. ప్రభు మన ప్రార్థనలన్నీ విన్నాడు, వాటన్నిటికీ ఆయన సమాధానాలు ఇచ్చాడు. కాబట్టి ఆనందంతో రండి, ఆనందంతో ఉండండి అంతే. ఒకవేళ మీకు నాన్ వెజ్ రోజు ఒక ముక్క వేయకపోయినా మీరేం ఫీల్ అవ్వరు. అంతేగాని వాళ్ళకి ఎక్కువ వేశారు నాకు తక్కువ వేశారని మీరేం అనుకోరు అనమాట. అంటే అదనమాట, దేన్ని బట్టి చింతించరు, హ్యాపీగా ఉంటారు. ఎందుకు బ్రదర్ ఎంత హ్యాపీగా ఉన్నావు అంటే, ప్రభు మా ప్రార్థనలు విన్నాడు, మాకు సమాధానం ఇచ్చాడు, ఆయన రక్షణను బట్టి మేము జయోత్సాహంతో యుద్ధానికి వచ్చామని చెప్పాలి. సో అటువంటి మంచి మంచి ముఖాలతో అందరూ వచ్చుదురుగాక. కాబట్టి ఒకవేళ మీరు డబ్బులు లేవు ఫేషియల్ చేయించుకోవడానికంటే కాలేబ్ గారికి ఫోన్ చేయండి, మీకు నెంబరు ఖచ్చితంగా మీకు అందుబాటులో పెడతాం. మీరు చేయించుకొని ఎక్కడ చేయించుకోవాలో కూడా తెలుసుకోండి. ఓకే, ఇప్పుడు చెప్పండి, ఒక మంచి ముఖానికి ఎంత ఖర్చు అయింది? అడగండి. అక్కడ ఈ బ్యూటీ పార్లర్ ఉంటది కదా, ఆడ పోయి ఏమడుగుతారంటే, ఒక మంచి అందమైన ముఖం, నవ్వే ముఖానికి ఎంత ఖర్చు అయ్యిద్ది అని అడగండి. మా దగ్గర లేదంటాడు వాడు. కాబట్టి ప్రభువే అది ఇస్తాడు మనకి. అందుకనే పరిశుద్ధులు ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టు. ఎప్పుడు చూసినా ఇంత కళగా నవ్వుతూ ఉంటావేంటయ్యా నువ్వు, ఒక కపటం లేని నవ్వు నీలో కనిపిస్తుంది, ఎంత అవుతుందయ్యా ఖర్చు అంటే, అది పరిశుద్ధుల స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం. అది ప్రభు మనకి ఇచ్చాడు అంతే. కాబట్టి శత్రువు మన పేరు ఏం పెడతాడా అని దేవుడిని చూస్తున్నాడంటే, దేవుడు అన్నాడంటే ఇటుకి నవ్వు అని పెట్టి, ఇటు అబ్రహం కుమారుడు అన్నాడంట. అందుకని దేవుడు మన అందరికి నవ్వులు అని పేరు పెట్టాడు
కాబట్టి ఏడుపు గొట్టు మొహాలు వేసుకొని రావద్దని ప్రేమతో తెలియజేస్తే ఈ వర్తమానం ముగిస్తున్నాను. ప్రభునామానికి మహిమ కలుగును గాక. దేవుడు తన దాసం ద్వారా ఈ యొక్క 20వ కీర్తన నుంచి అనుగ్రహించిన వర్తమానాన్ని బట్టి ప్రభుకి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఈ కీర్తన దావీదు గారు రచించినటువంటి 20వ కీర్తన. ఇది ప్రార్థనా కీర్తన అని. యెహోవా నా ప్రార్థనలన్నీ సఫలపరచును గాక అని, నా అర్పణ, నా నైవేద్యము, నా దహన బలులు ఆయన అంగీకరించును గాక అని ఆయన ప్రార్థన చేస్తుంది. అది పాత నిబంధన ప్రార్థన అని. కొత్త నిబంధనలో మనం నిత్యమైనటువంటి నిబంధన సంబంధ రక్తాన్ని బట్టి మన అందరం కూడా అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాం. అనగా ప్రార్థనలకు సమాధానం కలిగి ఉన్నటువంటి అనాథోత అనే స్థలంలోనే మనం ఉన్నామని, మనం ఎప్పుడైతే మనం ఆత్మను పొందుకున్నామో ఆత్మ ద్వారా మన హృదయంలో సమస్తం మన హృదయంలో కుమ్మరించబడింది. ఆత్మ పరిశుద్ధాత్మ నిరంతరం కూడా మన కుమారుడు, నువ్వు సమస్తానికి వారసుడు అని మనకి జ్ఞాపకం చేస్తూ వాటన్నిటిలోకి ఆత్మ ద్వారా మనల్ని ఆయన నడిపిస్తారన్న విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేశారు. అలాగే ఎప్పుడైతే మనం వరంతో నిర్వహించబడుతున్నప్పుడు మన అందరం కూడా అవయవాలుగా ఉన్నప్పుడు ఈ యొక్క ఆత్మ ద్వారా వరం ద్వారా నిర్వహించబడుతున్నప్పుడు ఆత్మ కలిగించే ఐక్యత ఏ విధంగా కలుగుతుందో, ఐక్యత కలుగుతున్నప్పుడు వారందరూ కూడా యథార్థమైనటువంటి హృదయం కలిగిన వారు, ఈ కపటం లేని వారుగా నిష్కపటమైన హృదయం కలిగిన వారు ఉంటే వారిగా ఉంటే వారి ద్వారా జరిగే పరిచయ ధర్మము, క్షేమాభివృద్ధి గురించి మన ప్రభు నేర్పించాడు. అలాగే మరొక విషయం, మన ముందున్నటువంటి కాన్ఫరెన్స్ విషయంలో కానీ ఏదైనా ఒక ప్రాముఖ్యమైన విషయం ఉన్నప్పుడు అది ఆపద్దినం లాంటిదని, ఆ సమయంలో మనం యోగ్యత కలిగి ఏ విధంగా యోగ్యం కలిగి ముందుకు నడుచుకోవాలో, యుద్ధ సన్నద్ధలో ఏ విధంగా నిలబడాలో ప్రభు జ్ఞాపకం చేశారు. అలాగే ఎప్పుడైతే మనం ఆ విషయాల్లో మనం ఆత్మ ద్వారా మనం యోగ్యత కలిగి మనం నిలబడగలిగినప్పుడు మనం జీవోత్సాహంతో మనం కీర్తన ఏ విధంగా పాడతామో ప్రభు యొక్క కీర్తన నుంచి మనకు నేర్పించిన సంగతులకే ప్రభుకి కృతజ్ఞతలు తెలియజేస్తూ శ్రేష్టమైన వర్తమానం అందించిన దేవుని సేవకులు కూడి పక్షం వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పటి వరకు నిలిచి వాక్యం ఉన్న ప్రియులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాం. ప్రార్థన చేయండి. ఈ నెల 19 నుంచి 23 వరకు జరిగే సమ్మర్ కాన్ఫరెన్స్ కొరకు ప్రార్థన చేయండి. అందరూ కూడా పాలు పంపులు పొందడానికి మరి ఇప్పటికి చాలా మంది రిజర్వేషన్ చేయించుకున్నారు. మిగిలిన వారు కూడా కొద్ది సీట్లే అందుబాటులో ఉన్నాయి కాబట్టి ప్రత్యేకమైన ట్రైన్లో సిద్ధపడండి. మరి ఈ రోజు సాయంత్రం నల్లజర్లో జరిగే బైబిల్ స్టడీ కొరకు ప్రార్థన చేయండి. వీలు కలిగిన వారు అందరూ కూడా పాలు పంపులు పొందాలని తెలియజేస్తూ ఈ సమయంలో ముగింపు ప్రార్థనతో మన కూడికి ముగింపు చేసుకున్నాం. ఈ యొక్క వర్తమానం ద్వారా ఎవరన్నా ప్రేరేపించబడి ప్రార్థన చేయాలని ఆసక్తి కలిగిన వారు సమయాన్ని వినియోగించుకొని ప్రార్థన చేసి కూడికి ముగింపు చేయవలసిందిగా కోరుచున్నాం. ప్రార్థన చేస్తున్నాడు అయ్యగారు. ప్రార్థన చేయండి రేవటరాజు గారు. పరిశుద్ధుడైన డాడీ, ఇదిగో తండ్రి నాయన నీ యొక్క సహకారం ద్వారా మరి శ్రేష్టమైన తలంపులు ఇచ్చారు. ఇది ప్రార్థన కీర్తనని, దీనిలో ఉన్న అనేక అంశాలు ప్రభావ మాకు తెలియచేశారు ప్రభావ. తండ్రి నాయన యేసయ్య, కొందరైతే గుర్రములను బట్టి రథములను బట్టి అతిశయిస్తారని, మేమైతే ప్రభా నీ నామను బట్టి మేము అతిశయిస్తున్నాం ప్రభా. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మేమైతే లేచి ఉన్నాం ప్రభా. నీ రక్తాన్ని బట్టి ప్రభా మమ్మల్ని నిలబెట్టినందుకు విధానాన్ని బట్టి స్తోత్రం ప్రభా. యేసయ్య, ఇదిగో తండ్రి నాయన ఆత్మ కలిగించి ఐక్యతతో నాయన మేము ముందుకు సాగాలని, అలాగున్నప్పుడు మాలో నాయన కపటము గాని దోషము గాని మీరు సెలవిచ్చారు ప్రభా. తండ్రి నాయన సంతోషకరమైన హృదయంతో ప్రభా నేను సేవించే వారంగా ప్రభా, నేను ఘనపరిచే వారంగా ఉండాలని తండ్రి నాయన. ఇక్కడ నాయన పేతురు అయితే మా యొద్ద నాయన వెండి బంగారం లేవు కానీ మా తట్టు చూడమన్నా ప్రభా. నజరైన యేసుక్రీస్తు నామములో నడమన్నాడు ప్రభా. నాయన ఆ యొక్క భిక్షగాడు లేచిన గంతులు వేస్తూ స్తుతిస్తూ దేవాలయంలో వెళ్ళాడు ప్రభా. మేము కూడా నీ నామాన్ని బట్టి నాయన హృదయానందం కలిగి ప్రభా, నిన్ను ఈ రక్తాన్ని బట్టి నిన్ను బట్టి ప్రభా మేము ఆశ్రయించే వారంగా ఉండాలని ప్రభా. నువ్వు ఇచ్చిన తలంపులను బట్టి, నువ్వు ఇచ్చిన నాయన వాగ్దానాలను బట్టి ప్రభా మేము ఆనందించే వారుగా ఉండాలని మీరు సెలవిచ్చారు ప్రభా. నాయన శరీరాన్ని బట్టి కాదు కానీ ఆత్మను బట్టి నాయన మేము ప్రభా వరమును బట్టి ప్రభా సంతోషించే వారంగా ఉండాలని మీరు సెలవిచ్చారు ప్రభా. తండ్రి అయిన దేవానికి స్తోత్రం ప్రభా. నెహెమియా కాలంలో అయితే ప్రభా పని భారంగా విస్తారంగా ఉన్నప్పుడు కూడా ప్రభా వారందరూ కలిసి ఒకరి మీద ఆధారపడి పని చేసినప్పుడు ప్రభా జయోత్సవంతో అక్కడ పని ముగించారు ప్రభా. మేము కూడా నీ పని విషయంలో ప్రభా అటువంటి నాయన ఐక్యత కలిగిన ఆత్మతో మేము సాగిపోవటకు సహాయం ఇచ్చేయండి ప్రభా. తండ్రి, నా హృదయం కపటమేంది కాదని భక్తులు సెలవిస్తున్నాడు ప్రభా. తండ్రి నీకు స్తోత్రం ప్రభా. నాయన
అనేక తలంపులు, అనేకమైన వాగ్దానాల ద్వారా మాతో మాట్లాడారయ్యా. ఓ శ్రేష్టమైన తలంపులు మాకు ఇచ్చి ప్రభా తండ్రి, నీ కృపా బాహుల్యంను బట్టి ప్రభా, అయా నిన్ను బట్టి ప్రభా, నీవు మాకు ఎంతగానో నాయన అనేక విషయాలు తెలియచేస్తారు ప్రభా తండ్రి. మొదట నా నీతిని రాజ్యాన్ని వెతకండి నాయన మత్తయి 6:33 సెలవిచ్చారు ప్రభా. నిజమే ప్రభా, నీ నీతిని రాజ్యాన్ని వెతుకుతున్నాడు ప్రభా. అయ్యా నీ కుమారుడు ద్వారా అనేకమైన విషయాలు మాకు తెలుస్తున్నా ప్రభా. మా హృదయం ఎంతో ఆనందంతో ప్రభా, అయా సంతోషముతో ప్రభా ఉప్పొంగుచుంది ప్రభా. నీకు స్తోత్రం ప్రభా. అయ్యా నువ్వు నడిపిస్తున్న విధానాన్ని బట్టి ప్రభా, నువ్వు ఇస్తున్న తలంపులను బట్టి ప్రభా, నువ్వు ఇస్తున్న వాగ్దానాలను బట్టి ప్రభా, నువ్వు ఇస్తున్న కృపను బట్టి వందనములు ప్రభా. నీకు స్తోత్రం స్తోత్రం ప్రభా. ఈయన ఇర్మియా అయితే అనాథోతులో ఉన్నాడు ప్రభా నాయన. మేము కూడా ప్రభా నీ యందు నాయన మేము జీవిస్తుండగా ప్రభా మమ్మల్ని కూడా బలమైన సాధనాలుగా చేస్తూ నడిపిస్తున్నారు ప్రభా. నువ్వు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానాలు బట్టి వందనములు వందనములు ప్రభా. యేసయ్యానికి స్తోత్రం స్తోత్రం ప్రభా. ఇదిగో మా ముందున్న ఆ కాన్ఫరెన్స్ లో ప్రార్థిస్తున్నాను ప్రభా. యేసయ్యా సమస్తము సమకూర్చండి ప్రభా. అయ్యా సౌండ్ని ఆ యొక్క స్థలాన్ని తండ్రి నాయన నీ ప్రజల్ని ప్రభా, నీ సేవకులు ప్రభా మీరు నిలబెట్టి ప్రభా, మీరు నైనా ఆ స్థలంలో నీకు మహిమ తెచ్చుకోండి ప్రభా. అయా నీకు స్తోత్రం ప్రభా. అన్నిటికంటే విలువైనది నీ స్వరము ప్రభా. అయా నీ దాసుడు ఆలకిస్తున్నాడు, వింటున్నావు ప్రభా తండ్రి నాయన. నీవు మాట్లాడేటప్పుడు ప్రభా మేము అందరం ప్రభా శ్రద్ధ కలిగే ఆ మాటలు హృదయంలో నాటబడిన వారమే ఉండటంతో సహాయం ఇచ్చండి ప్రభా. ఎంతో ప్రయాసతో నీ కుమారు చేస్తున్నా నాయనా ఆ యొక్క పనిని మీరు దీవించండి ప్రభా. సమస్తము సమకూర్చండి ప్రభా. రోమా 28:28 ప్రకారం ప్రభా సమస్తము సమకూర్చి మేలుకే జరిగించండి ప్రభా. సోదరుల ఐక్యత, ప్రేమ, సంతోషమునైనా అక్కడ మేము నాయన చూడాలి ప్రభా. దేవుని ప్రేమ ఇలా ఉంటుందని మీకు గమనించడానికి సహాయం ఇచ్చండి ప్రభా. అయా మీరు ఏర్పాటు చేస్తున్న ఆ యొక్క కొడుకులు కూడా మంచి వర్తమానాన్ని కూడా మీరు దాసులకు తెలియజేస్తున్న విధానాన్ని బట్టి స్తుతి మహిమ ప్రభావం ఆరోపిస్తున్నాం ప్రభా. నీకే స్తుతి 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 స్తోత్రం ప్రభా. తండ్రి నాయన అయా మేము నీకు మొరపెట్టినప్పుడు మాకు వస్త్రం ఇస్తున్నందుకు వందనలు ప్రభా. అయా నీకు స్తోత్రం ప్రభా. నీ కుమారుల ద్వారా జరుగుతున్న పరిచర్యలను అన్నిని కూడా దీవించి ఆశీర్వదించండి ప్రభా. తండ్రి నాయన ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు యెహోవానికి ఉత్తరం ఇచ్చాను గాకండి ప్రభా. ఆయన భక్తులు సెలవిస్తున్నాడు ప్రభా. మాకు అనేక సార్లు ప్రభా మొరపెట్టినప్పుడు విజయాలిచ్చావంటే అది కేవలం నీ కృపను బట్టి నాయన తండ్రి. నీకు స్తుతి మహిమ ఆరోపిస్తున్నాం ప్రభా. నువ్వు మాకు ఇస్తున్న స్వాచ్ఛమును బట్టి ప్రభా, నీకు ఇస్తున్న వాక్యాన్ని బట్టి బాబు, నువ్వు ఇస్తున్న తలంపులను బట్టి ప్రభా, నువ్వు ఇస్తున్న ఉద్దేశమును బట్టి నీకే స్తుతి మహిమ ఆరోపిస్తున్నాను ప్రభా. ఇంక నువ్వు నాయన ఇదిగో నల్లజర్ల జరుగు పరిచయ విషయంలో నాయన మీరు సహాయం ఇచ్చండి ప్రభా. మీరే మాట్లాడమని నీ కృపలో మమ్మల్ని బలపరచమని కొడుకులో ఏకీపించిన ప్రతి నైనా కుటుంబాన్ని సేవకులు ప్రభా దీవించండి ప్రభా. నడిపిస్తున్న మా అనుగారిని వారి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. నాయనా అయ్యా మా సేవకులు నాయన బర్నబాస్ గారిని వారి కుటుంబాన్ని పరిచయాన్ని కూడా దీవించమని సమస్త మహిమగంతా మీరే పొందమని కొద్ది ప్రార్థన చేసుకోమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసిన దేవుని సేవకులు డేవిడ్ రాజు గారికి పూర్వపక్షంగా వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులందరికీ కూడా వందనాలు. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని కూడికి ముగింపు చేసుకుందాం. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికి వందనాలు అన్న. అందరికి వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికి వందనాలు. వాక్యాన్ని ఇచ్చిన దైవ సేవకులు కూడా ఉదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. వందనాలు.